గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఇంటర్వీన్డ్ ఆన్ జఫ్నా వర్సిటీ మెమోరియల్ ఇష్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మాట్లాడుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో దాని గురించి కంప్లీట్గా అర్థం కావాలి. సో శ్రీలంకన్ సివిల్ వార్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తర్వాత ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. వినండి అమ్మా. శ్రీలంకన్ సివిల్ వార్. శ్రీలంకలో సివిల్ వార్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే తమిళులకి దాంతోపాటు గవర్నమెంట్కి మధ్య జరిగింది. ఎవరెవరికి మధ్య అమ్మా? ఎవరైతే సెపరేటిస్ట్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో, వేర్పాటువాదులు ఎవరైతే ఉంటారో, శ్రీలంక నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకునేటటువంటి తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దాంతోపాటు గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఫోర్సెస్కి మధ్య అవ్వడం అనేది జరిగింది. దీనిలో గెలుపు ఎవరిదైందమ్మా అంటే వీటి హిస్టరీ కూడా చెప్తానండి, కంగారు పడద్దు. గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది గెలుపొందడం అనేది జరిగింది. అండ్ సెపరేటిస్ట్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫీట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడండి ఈ సివిల్ వార్ ఎండ్ అయింది అంటే 2009లో గవర్నమెంట్ ఫోర్సెస్ యొక్క బ్రుటాలిటీ ముందు, గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ దళాలు ఏవైతే ఉంటాయో, శ్రీలంకన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్రూరత్వం ముందు, దాని యొక్క అవకాశవాదం ముందు మన తాలూకా సెపరేటిస్ట్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తోకముడవడం అనేది జరిగిందమ్మా. రైట్. సో ఈ హిస్టరీ ఏంటి, ఎందుకు ఈ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది, ఎవరు ఈ సెపరేటిస్ట్ తమిళ్స్, ఎందుకు గవర్నమెంట్ ఫోర్సెస్తో వీళ్ళు ఇదయ్యారు, ఎందుకు తమిళ్లు సెపరేట్గా ఉండాలనుకుంటున్నారు, వీటన్నింటి గురించి మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ శ్రీలంకన్ సివిల్ వార్? చూడండి, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కాజెస్ ఫర్ శ్రీలంకన్ సివిల్ వార్, మీకు అక్కడ ఉన్నటువంటి 2 ఎథ్నిక్ గ్రూప్స్ని పరిచయం చేయాలి. శ్రీలంకలో ఉన్నటువంటి 2 ఎథ్నిక్ గ్రూప్స్ ఏంటి అంటే, మెజారిటీ ఎథ్నిక్ గ్రూప్ ఎవరు అంటే సిన్హలీస్. రెండవ వ్యక్తులు ఎవరు అంటే మన తాలూకా తమిళ్స్ అండి. అర్థమైందా? సో వీళ్ళిద్దరికీ ఎథ్నిసిటీ, కల్చరల్గా ఇద్దరు ఇది, దాంతోపాటు లాంగ్వేజ్ ప్రకారంగా రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు సింహలి మాట్లాడతారు, వీళ్ళు తమిళ్ మాట్లాడతారు. దాంతోపాటు వీళ్ళకి రిలీజియన్ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ది సింహలీస్ పీపుల్ ఆర్ బుద్ధిజం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వేరస్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందూయిజం ఏదైతే ఉంటుందో హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులండి. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇదవ్వడం అనేది జరిగింది. ఇంతకీ ఈ సిన్హలీస్ పీపుల్ ఎవరు? ఈ సిన్హలీస్ పీపుల్ ఎవరు అంటే దే ఆర్ వన్ ఆఫ్ ది ఇండో యూరోపియన్స్ అండి. మీ అందరికీ తెలుసు, మీరు ఏన్షియంట్ హిస్టరీ చదువుకుంటే, వేదిక్ సివిలైజేషన్ గురించి చదువుకుంటే ఆ టైంలో ఏమైంది మీకు, ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవీసీసీ, హరప్పా లేదా సింధు నాగరికత తర్వాత ఎవరు భారతదేశాన్ని ఇన్వేడ్ చేశారు అంటే ఆరియన్స్ ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. ఎవరండి ఈ ఆరియన్స్ అని అడిగితే ఆ $1 మిలియన్ ప్రశ్నకు మార్క్స్ ముల్లర్ ఏం చెప్తాడు అంటే యురేషియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్తాడండి. యూరోపియన్ కంట్రీస్కి చెందినటువంటి వ్యక్తులు, మైగ్రెంట్స్ వీళ్ళు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ ఇండో యూరోపియన్స్ నార్థన్ ఇండియాలో ఎప్పుడైతే సెటిల్ అయ్యారో, ఉత్తర భారతదేశంలో ఎప్పుడైతే సెటిల్ అయ్యారో వాళ్ళు 500 BC, క్రీస్తు పూర్వము 500 సంవత్సరంలో ఏం జరుగుతుంది అంటే దే మైగ్రేట్ టు ఎక్కడి నుంచి, నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం ప్రాంతం నుంచి వాళ్ళు ఎక్కడికండి మైగ్రేట్ అయ్యారు, శ్రీలంకకు మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. శ్రీలంకలో వాళ్ళు స్థిరపడడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ సింహలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ తమిళ్స్ అండి. తమిళ్స్ ఎక్కడ ఉండేవాళ్ళు, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, ఒకప్పుడు తమిళ దేశం అనేవాళ్ళు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో ఎప్పుడైతే మంచి రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేశారో ది సింహలీస్ పీపుల్ వెల్కమ్ తమిళ్స్ డ్యూరింగ్ 7th century to 11th century CE. మీకు ఆ టైంలో క్రీస్తు శకం 7 నుంచి 11వ శతాబ్దం ఏదైతే ఉంటుందో ఆ టైంలో సింహలీస్ అనే వాళ్ళు తమిళుల్ని చాలామందిని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. సో మెనీ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో, తమిళ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వాళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వడం అనేది జరిగింది, శ్రీలంకకి మూవ్ అవ్వడం అనేది జరిగింది. నౌ శ్రీలంక కంపోజెస్ ఆఫ్ 2 ethnic groups, మోస్ట్లీ సిన్హలీస్ అండ్ తమిళ్స్ అక్కడ ఉండడం అనేది జరిగింది. అండ్ నౌ తర్వాత ఏమైంది అంటే కొలోనియల్ ఎరా అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందండి.
యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ మేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ని తమ కాలనీస్గా మార్చుకొని పరిపాలించడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మన భారతదేశాన్ని ఎలా అయితే పరిపాలించారో శ్రీలంకని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. శ్రీలంకని బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు అంటే 1815 నుంచి 1948 వరకు 1948 వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఎప్పటి నుంచమ్మా? 1815 నుంచి 1815 నుంచి 1948 వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ టైంలో ఏమైంది అంటే బ్రిటిష్ వాళ్ళు మన తాలూకా ఇండియాలో ఉన్నటువంటి తమిళులు ఎవరైతే ఉంటారో ఈ తమిళుల్ని వాళ్ళ తాలూకా వర్తక వ్యాపారాల్లోని మీకు ఎలా చెప్పాలంటే కాఫీ ప్లాంట్స్లోని, టీ ప్లాంట్స్లోని, రబ్బర్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో రబ్బర్ ప్లాంటేషన్స్లోని మన తమిళ్స్ ఎవరైతే ఉంటారో వర్క్ చేసేందుకు అక్కడ చిన్న పనులు చేసుకునేందుకు మన తమిళులను అక్కడికి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎక్కడికి తీసుకెళ్లారు? శ్రీలంకకి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. డ్యూరింగ్ కొలోనియల్ టైమ్స్లో మొత్తం జనాభా సిమ్నాలీస్ పీపుల్ ఎంతమంది ఉండేవాళ్ళు అంటే మొత్తం 3 మిలియన్ పీపుల్ ఉండడం అనేది జరిగిందండి. 30 లక్షల మంది ఉండేవాళ్ళు. వేరాజ్ మీరు తమిళ్స్ చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు? తమిళ్స్ అంటే మొత్తం 3 lakhs పీపుల్ ఉండేవాళ్ళండి. 3 లక్షల మంది జనాలు ఉండేవాళ్ళు. సో 1:10 రేషియోలో వాళ్ళు ఎక్కువగా సిమ్నాలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆ టైంలో ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు? టు చేంజ్ ద డెమోగ్రఫీ ఆఫ్ శ్రీలంక, మన ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తమిళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి పట్టుకెళ్ళడం అనేది జరిగింది. ఎక్కడికి పట్టుకెళ్ళారమ్మా? శ్రీలంకకు పట్టుకెళ్ళడం అనేది జరిగింది. అర్థమైందా? సో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేశారు అంటే తమిళులకు సపోర్ట్ చేశారండి. తమిళులకి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిపాలించే సివిల్ సర్వెంట్స్గా తమిళులను నియమించడం, ఇలాంటివి చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎవరు తక్కువ మెజారిటీ ఉన్నారు? తమిళులు 3 లక్షల మందే ఉంటున్నారు. వీళ్ళు సిన్హలీస్ పీపుల్ ఎక్కువ మెజారిటీ ఉన్నారు. బట్ ఆపర్చునిటీస్ ఈ 3 లక్షల మందికి వస్తున్నప్పుడు మెజారిటీ మేమున్నాము, మా నెంబర్ ఎక్కువ, బట్ ఈ తమిళులకి ఎక్కువ ఆపర్చునిటీస్ వెళ్తున్నాయని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకి ఈర్ష కలుగుతుంది, జెలస్ కలుగుతుంది, ఆటోమేటిక్గా ఒక ఇల్ ఫీలింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదే సింహలీస్కి మెల్లమెల్లగా తమిళుల మీద చాలా చాలా జలసి, ఈర్షని పెంచుకోవడం, చాలా హ్యాట్రెడ్, అసహ్యాన్ని, కోపాన్ని పెంచుకోవడం అనేది జరిగింది. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు చూపించినటువంటి అసమానతలండి. అర్థమైందా మీకు? ఎన్నోసార్లు చెప్తాం బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఏంటి? బ్రిటిష్ వాళ్ళది డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అనేటటువంటి సిద్ధాంతం. అంతే కదా? మన దీనిలో కూడా మనకేం చేశారు? బెంగాల్ పార్టిషన్ ద్వారా, బెంగాల్ విభజన ద్వారా హిందువుల్ని ముస్లింల్ని వేరు చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఐకమత్యంగా ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళ మీద తిరగబడతారేమో. ఏకంగా ఉంటే నేషనలిజం, జాతీయవాదం, అంటే మేమందరం ఒక నేషన్ అనే బిలాంగింగ్నెస్ ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని డివైడ్ చేయడం అనేది జరిగేది. సో మన ఇండియాలో ఎలా అయితే చేశారో మన ఇక్కడ శ్రీలంకలో కూడా అలాగే డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎలా డివైడ్ చేశారు? సిన్హలీస్ ఒక పక్కకి వెళ్ళారు. చూడండి, సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పక్క, అండ్ తమిళులు ఎవరైతే ఉంటారో తమిళులు ఒక పక్క, అలా విడిపోవడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ అటైనింగ్ ఇండిపెండెన్స్ శ్రీలంకకి మామూలుగా 1948 1948 మనకు 1947లో వచ్చింది, వీళ్ళకి 1948లో వచ్చింది. వీళ్ళకి మయన్మార్కి కూడా 1948లో బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. సో న్యూ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ప్రెడామినెంట్లీ సిన్హలీస్ గవర్నమెంట్ అండి. సిన్హలీస్ వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి గవర్నమెంట్, ఎందుకంటే మెజారిటీ వాళ్ళది కాబట్టి పాపులేషన్. సో సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? లాస్ ఏవైతే ఉన్నాయో, తమిళులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం అనేది జరిగింది. సో ది డిస్క్రిమినేటెడ్ ఎగెనెస్ట్ తమిళ్స్కి చాలా వివక్ష చూపించడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి తమిళ్స్ని వేరు చేయడం, దూరంగా పెట్టడం, దాంతోపాటు ఈవెన్ సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో, పౌరసత్వం ఏదైతే ఉంటుందో అది కూడా తమిళులకు కల్పించకపోవడం, ఇలాంటి వివక్షతో కూరుకున్నటువంటి, కుట్రతో కూరుకున్నటువంటి ఇది చేయడం అనేది జరిగింది. సో చాలామంది తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాలూకా రైట్స్, వాళ్ళ తాలూకా హక్కుల కోసం సిన్హలీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద పోరాడడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేవాళ్ళండి. చాలా చక్కగా డిమాండ్స్ అనే వాళ్ళకి చాలా సర్వసాధారణమైనవి. మాకు కూడా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, మాకు కూడా గవర్నమెంట్ సర్వీసెస్లో భాగం చేయండి, మాకు కూడా దేశ అభ్యున్నతిలో పార్ట్ చేయండి అని చెప్పి అడిగేవాళ్ళు.
రైట్? ప్రతి ఒక్క మనిషి అవే కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే చక్కగా బతకాలి, జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చక్కగా అడిగేవాళ్ళు. అండ్ ద మెథడ్స్ దే యూజ్డ్ ఫర్ ప్రొటెస్ట్, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా శాంతిపూర్వకమైనవి, పీస్ఫుల్గా ఉండేవండి. చూడండి, ఇప్పుడు చూడండి. అయితే తర్వాత ఏం జరిగింది? ఇన్ని ప్రొటెస్ట్ మామూలుగా చేస్తున్నప్పటికీ కంట్రీలో, ఆ దేశంలో ఎథనిక్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎథనిక్ టెన్షన్స్ బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ రిలీజియన్, మతం ఏదైతే ఉంటుందో మతం వల్ల. అర్థమైంది? అప్పటి వరకు కల్చర్ అండ్ ఎథనిసిటీలోనే డిఫరెన్స్ ఉండేది, మతంలో కూడా డిఫరెన్స్ వస్తూ ఉంది. దాంతోపాటు ఈ పేరుకుపోయినటువంటి సింహలీస్ పీపుల్లో తమిళుల మీద పేరుకుపోయినటువంటి అసహ్యము, దాంతోపాటు జలసీ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏం జరిగింది? సక్సెసివ్ సింహలీస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమిళుల గురించి ఎటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎంత అడుగుతూ ఉన్నారు, అభ్యర్థిస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు రైట్స్ ఇవ్వండి అని, హక్కులు, సమానమైనటువంటి హక్కులు కల్పించండి అని. బట్ కానీ సింహలీస్ గవర్నమెంట్ చేసిందా అంటే చేయలేదమ్మా. అర్థమైందా? తమిళులు ఊరుకున్నారు, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ఒక పెద్దదైనటువంటి విప్లవం బయలుదేరింది త్రూ ఏ ఆర్గనైజేషన్ కాల్డ్ ఎల్టీటీఈ అండి. ఎల్టీటీఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం. అందరూ దీని గురించి వినే ఉంటారు, ఎల్టీటీఈ గురించి. బట్ ఎందుకు ఫామ్ అయింది ఏంటి అని తెలియకపోవచ్చు, దాని గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇది ఎప్పుడండి ఫామ్ అయింది అంటే 1976లో, 1976లో ఎవరండి ఫామ్ చేశారు అంటే తమిళ్కి చెందినటువంటి ప్రభాకరన్ ఎవరైతే ఉంటారో ప్రభాకరన్ దీన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు దీన్ని ఫామ్ చేశారు? ఈ ఎల్టీటీ యొక్క ఎయిమ్ ఏంటి అంటే శ్రీలంకలోనే ఉంటాము, బట్ వీ వాంట్ ఏ హోమ్ ల్యాండ్ ఫర్ తమిళ్స్ కోసం ఒక మీకు ఎలా ఒక అటానమస్ హోమ్ ల్యాండ్ అనేది కావాలి తమిళుల కోసము, నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్. అంటే మీకు శ్రీలంకలోని నార్త్ పార్ట్, ఉత్తర ప్రాంతం ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఈస్ట్ పార్ట్ అంటే తూర్పు ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ తమిళుల కోసం ఒక సెపరేట్ హోమ్ల్యాండ్ కావాలి అని చెప్పి వీళ్ళు సెపరేటిస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానిలోకి వేర్పాటువాదంతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరిగిందండి, విప్లవాలు చేయడం అనేది జరిగింది. సో ఎల్టీటీయు కామ్గానే బయలుదేరింది, చాలా సైలెంట్గా మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్స్ ఫస్ట్ అటాక్ జూలై 1983, 1983లో వీళ్ళు ఫస్ట్ అటాక్ అనేది చేశారు. సో 1983ని ఏమంటాము? శ్రీలంకన్ సివిల్ వార్ యొక్క ఫస్ట్ ఇయర్ అంటామండి. శ్రీలంకన్ సివిల్ వార్ ఈ అటాక్తో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. జూలై 1983న ఎల్టీటీఈ ఏం చేసింది అంటే దే అటాక్డ్ ఒక ఆర్మీ ప్యాట్రోలింగ్ ఏదైతే ఉంటుందో ఆర్మీ ప్యాట్రోల్ని విధులు చేయడం అనేది, అటాక్ చేయడం అనేది జరిగింది. ఈ ప్యాట్రోల్లో అటాక్ ద్వారా 13 ఆర్మీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో, సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సో చనిపోవడం వల్ల తమిళులు ఎవరైతే ఉన్నారో, తమిళ్ సివిల్ పీపుల్ ఎవరైతే మామూలు సామాన్యమైనటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సిన్హలీస్ గవర్నమెంట్ అండ్ సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అప్పటి వరకు శాంతిగానే, పీస్ఫుల్గానే తమిళులు ప్రొటెస్ట్ చేశారండి. వాళ్ళ తాలూకా అసమ్మతి, వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది చెప్పారు. బట్ కానీ గవర్నమెంట్ వినిపించుకోకపోవడం వల్ల దే వెంట్ ఇన్ టు దిస్ వైలెన్స్ అండి. వైలెన్స్ని, హింసని వాళ్ళు చూస్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో తమిళుల మీద చాలా అటాక్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగిందండి, చాలా ఇదవ్వడం అనేది జరిగింది. సో లేటర్ మన తాలూకా ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ శ్రీలంకలో ఒక అతీతమైనటువంటి పవర్గా ఎదగడం అనేది జరిగింది. జఫ్నా అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, శ్రీలంకలో జఫ్నా అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో రీజియన్ని వీళ్ళు కంప్లీట్గా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా వీళ్ళు ఇన్సర్జెన్సీ చేయడం అనేది జరిగిందండి. అంటే అటాక్స్ ఏవైతే ఉంటాయో, ఆర్మ్డ్ అప్లిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగిందండి. మిలిటెంట్ యాక్టివిటీస్, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇండియా కూడా దీనిలోకి ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. మీరు శ్రీలంకన్ సివిల్ వార్లో ఏం జరిగింది అంటే 1987లో 1987లో రాజీవ్ గాంధీ ఏం ఆలోచిస్తారు అంటే శ్రీలంకలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో, పీస్ లేకపోవడం వల్ల తమిళనాడులో కూడా సెపరేటిస్ట్ సెషనిస్ట్ అండ్ సెపరేటిస్ట్ మూమెంట్స్ అనేవి ఇదవుతున్నాయండి.
ముఖ్యంగా సెషనిజం అని చెప్పి మనం అనుకోవచ్చు. సెషనిస్ట్ మూమెంట్స్ అంటే మాకంటూ తమిళ దేశం అనేటటువంటి సెపరేట్ కంట్రీ కావాలి, వీ డోంట్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి తమిళనాడు పీపుల్ అనడం అనేది జరిగింది. సో దీని యొక్క కారణం ఏంటి అంటే శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఈ తమిళుల టెన్షన్ వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని వీళ్ళు ఇది చేస్తున్నారని చెప్పి, సో వీళ్ళని ముందు అణచాలంటే ఇక్కడ ఉన్నట్టు బయలుదేరుతున్నటువంటి సెషనిస్ట్ వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అణచాలంటే ఏం చేయాలి అంటే ముందు శ్రీలంకలో పీస్ అనేది ఇదే చేయాలి అని చెప్పి 1987లో మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీలంకకు పంపించడం అనేది జరిగింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది ఏం చేయాలి, మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు కాన్ఫ్లిక్ట్ ఉన్నారు, గవర్నమెంట్ ఇది పడుతుంది, దాంతోపాటు ఎల్టీటీఈ ఇది అవుతుంది, గొడవ పడుతున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కానీ ఒక ఇది కానీ ఒక అగ్రిమెంట్ కానీ కుదర్చకుండా బ్రోకరిజం చేయకుండా ఏం చేశారు, ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ మీద అటాక్స్ చేయడం అనేది జరిగింది. దే ఎండెడ్ అప్ ఫైటింగ్ ద ఎల్టీటీఈతో ఫైట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో సుమారు 1200 పీపుల్ ఎల్టీటీఈ పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. రైట్. సో ఇది ఎప్పుడైతే జరిగిందో మీ అందరికీ తెలుసు, రాజీవ్ గాంధీ అసాసినేషన్ కూడా ఈ ఇతను తీసుకున్నటువంటి ఈ దారుణమైన నిర్ణయం ఏదైతే ఉంటుందో దానివల్లే పాపం ఆయన చనిపోవడం అనేది జరుగుతుంది. 1991లో ఆయన చనిపోతారండి. రైట్. ఒక హ్యూమన్ బాంబ్ ద్వారా ఆయన చనిపోవడం అనేది, తమిళనాడు విజిట్ చేసినప్పుడు చనిపోవడం అనేది జరుగుతుంది. ఆయనకు కూడా ఇంటర్నేషనల్ బ్యూరో చెప్తారు అప్పటికి మీరు వెళ్ళొద్దు, మీకు థ్రెట్ ఉంది అని, బట్ స్టిల్ ఆయన స్టబర్న్గా వెళ్ళిపోతారు. బట్ అక్కడ ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ మూలంగా 1990లో 1990లో ఐపీకేఎఫ్ ఏదైతే ఉంటుందో మన తాలూకా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది వెనక్కి వచ్చేయడం అనేది జరుగుతుంది. వెనక్కు వచ్చినప్పటికీ శ్రీలంకన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రేమదాస ఎవరైతే ఉంటారో ఆయన హత్యకు గురవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఎల్టీటీఈ ఒక ప్రెసిడెంట్నే, ఒక రాష్ట్రపతినే, శ్రీలంక యొక్క రాష్ట్రపతినే హత్య చేయడం అనేది జరిగింది 1993లో త్రూ ఏ హ్యూమన్ బాంబ్. మన తాలూకా ప్రధానమంత్రిని, దాంతోపాటు అక్కడ శ్రీలంకన్ రాష్ట్రపతిని వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. సో ఎంత పవర్ఫుల్గా తయారయ్యారు చూడండి. ఇట్స్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిషియా. అర్థమైందా? సో ఫుల్లెస్ట్ ఆర్మీ ఉన్నటువంటి మిలిషియా, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇట్స్ ఓన్, దీనికి ఒక ఎయిర్ ఫోర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అంత దారుణమైన ఇదవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఉమెన్ చిల్డ్రన్ అని కూడా లేకుండా వాళ్ళని కూడా వాళ్ళ తాలూకా మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానిలో ఎంప్లాయ్ చేయడం అనేది జరిగిందండి. చాలా అట్రాసిటీస్ జరిగినాయి. గవర్నమెంట్ ఫోర్సెస్ వీళ్ళ మీద విరుచుకుపడ్డాయి అండ్ ఎల్టీటీఈ వాళ్ళు గవర్నమెంట్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. చాలామంది అమాయకమైన ప్రజలు చనిపోయారు. దేర్ వాజ్ ఏ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. అర్థమైందా? ఎక్కడి నుంచి మొదలైందండి ఈ వారు? మీరు జాగ్రత్తగా గమనిస్తే వివక్ష నుంచి మొదలైంది, డిస్క్రిమినేషన్ నుంచి మొదలైంది. సో ఈక్వాలిటీ అనేది లేనప్పుడు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేనప్పుడు, వాళ్ళకి ఆ డెవలప్మెంట్లో వాళ్ళని పార్ట్ చేయనప్పుడు ఏం మొదలవుతుంది? అన్రెస్ట్ అనేది మొదలవుతుందండి. అర్థమైందా? సో డెవలప్మెంట్ లేనప్పుడు, ఆపర్చునిటీ సరిగ్గా ఇవ్వనప్పుడు, నీకు అణిచివేతకు గురైనప్పుడు వాళ్ళ కడుపులు మండి వాళ్ళు తిరగబడ్డం అనేది జరుగుతుంది. రైట్. ఈ అన్రెస్ట్ అనేది ఎవరికైనా ఉపయోగపడుతుందా? లేదు. 2 సైడ్స్ నుంచి చనిపోవడం అనేది జరుగుతుంది. చాలామంది చనిపోతారు, చాలా మెన్ అండ్ మెటీరియల్ లాస్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. రైట్. సో దీని తర్వాత ఏం జరిగింది? మన తాలూకా సివిల్ వార్ ఏదైతే ఉంటుందో సివిల్ వార్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే చూడండి, రాజపక్స గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 2017లో ఈ రాజపక్స గవర్నమెంట్ ఏం చేసింది అంటే చాలా బోల్డ్గా ఎల్టీటీఈ మీదకి వెళ్ళిపోయారండి. ఎక్స్ట్రీమ్ అఫెన్సివ్ ఇవేవైతే ఉంటాయో ఫైటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేశారు త్రూ గవర్నమెంట్ ఫోర్సెస్. గవర్నమెంట్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని చాలా దారుణమైనటువంటి ఆపరేషన్స్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎల్టీటీఈలో పనిచేస్తున్నటువంటి థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కాల్ చేశారండి, మసాకర్ చేయడం అనేది జరిగింది, ఊచకోత కోయడం అనేది జరిగింది. అర్థమైందా? సివిలియన్స్ని, దాంతోపాటు లొంగిపోయినప్పటికీ ఎల్టీటీఈ పీపుల్ కొన్నిసార్లు లొంగిపోయినప్పటికీ వాళ్ళ మీద అటాక్స్ చేయడం అనేది జరిగింది. సో తీవ్రమైనటువంటి బ్లడ్ బాత్తో, తీవ్రమైనటువంటి మసాకర్స్తో మన తాలూకా సివిల్ వార్ ఏదైతే ఉంటుందో అది 2009లో ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఎండ్ అయింది అంటే ప్రభాకరన్ ఎవరైతే ఎల్టీటీఈని స్టార్ట్ చేసినటువంటి ప్రభాకరన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని శ్రీలంకన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి చంపేయడం అనేది జరిగింది. ఆయన్ని చంపేయడం అనేది జరిగింది. ఆయన మరణంతో శ్రీలంకన్ సివిల్ వార్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది.
సో యునైటెడ్ నేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ కానీ, హ్యూమన్ రైట్స్ పీపుల్ కానీ, వీళ్ళందరూ దిస్ ఇస్ ఏ బ్లడ్ బాత్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఆల్మోస్ట్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఈ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో సుమారు 40,000 మంది పీపుల్, 40,000 పీపుల్ అనేవాళ్ళు హత్యకు గురి కాబడ్డారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ శ్రీలంకన్ గవర్నమెంట్ ఎంతమంది చనిపోయారు అంటే దాని మీద సర్వే చేయడానికి కానీ, దాని మీద నోరు పెదపడానికి కానీ ఇష్టపెట్టుకోదండి. ద వార్ వెంట్ ఆన్ ఫర్ 26 ఇయర్స్, 26 ఏళ్ల కాలం పాటు ఇదవ్వడం అనేది జరిగింది. ఈ వారు సుమారుగా ఈ వార్కి ఎంత ఖర్చు అయిందంటే అమ్మ $200 బిలియన్ ఖర్చు అవ్వడం అనేది జరిగిందంట. అర్థమైందా? అదే ఉండుంటే, అదే ప్రొడక్టివ్గా తమిళులకు ఆపర్చునిటీస్ కల్పించుంటే అంత లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ఉండేది కాదు. సో ఎప్పుడైనా గవర్నమెంట్స్ అనేవి ఈక్వల్గా ట్రీట్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు, ఎప్పుడైనా గవర్నమెంట్ యొక్క అవకాశవాదం అనేది, గవర్నమెంట్ యొక్క నియంతృత్వ పాలన అనేది, డిక్టేటర్షిప్ అనేది ఎప్పుడైనా మొదలైందనుకోండి, స్టేట్ యొక్క డిక్టేటర్షిప్, అప్పుడు విప్లవాలు అనేవి ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయాలి. సో దెర్ వాజ్ ఎ హ్యూజ్ లాస్ టు శ్రీలంక బికాస్ ఆఫ్ దిస్ సివిల్ వార్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన తాలూకా శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, శ్రీలంకన్ సివిల్ వార్ గురించి మనం కంప్లీట్గా ఇప్పుడు నేర్చుకున్నాం. ఎప్పుడండి శ్రీలంకన్ సివిల్ వార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1983 నుంచి 2009 వరకు జరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీలంకన్ సివిల్ వార్ అండి. మీకు కంప్లీట్గా శ్రీలంకన్ సివిల్ వార్ గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో, శ్రీలంకన్ సివిల్ వార్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఇన్ 2018 ఏం జరిగింది అంటే, ఈ మెమోరియల్ అనేది జఫ్నా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, జఫ్నా యూనివర్సిటీలో ఒక మెమోరియల్ ఏదైతే ఉంటుందో అది ఎరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే మీకు ఎల్టీటీఈలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా జ్ఞాపకార్థం జఫ్నా యూనివర్సిటీలో ఒక మెమోరియల్, ఒక స్కల్ప్చర్ ఏదైతే ఒక విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎవరి జ్ఞాపకార్థం అంటే శ్రీలంకన్ సివిల్ వార్ ఎప్పుడు ఎండ్ అయిందని చెప్పుకున్నాం? 2009లో ఎండ్ అయిందని చెప్పుకున్నాం. 2009లో సివిల్ వార్ ఎండ్ అయ్యేటప్పుడు ముల్లివైక్కల్ అనేటటువంటి ప్రాంతంలో ఏం జరిగింది అంటే, మన శ్రీలంకన్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్టీటీఈ సభ్యుల మీద దాంతోపాటు సామాన్యమైనటువంటి తమిళుల మీద అటాక్స్ చేయడం, ఫిరంగులతో దాడి చేయడం, బుల్లెట్స్తో దాడి చేయడం జరిగింది. దాన్ని ఇది చేయడానికి, దాని నుంచి రక్షించుకోవడానికి పీపుల్ అందరూ ఏం చేశారంటే సముద్రంలోకి వెళ్ళడం మొదలుపెట్టారండి. సముద్రంలో దూకేయడం మొదలుపెట్టారు. సో ఆర్తనాదాలతో సముద్రంలోకి బుల్లెట్లు ఎదుర్కొడుతున్న చాలామంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఒక మెమోరియల్, ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసారమ్మా, సముద్రం నుంచి చేతులు బయటకు వస్తున్నట్టు ఈ స్కల్ప్చర్ ఏదైతే ఉంటుందో, ఈ మెమోరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసెంట్గా ఏం జరిగిందో చెప్తాను చూడండి. దీన్ని రీసెంట్గా ఓవర్ నైట్ రిమూవ్ చేయడం అనేది జరిగింది యూనివర్సిటీ ప్రాంగణం నుంచి. సో ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేశారో అక్కడ ఉన్నటువంటి తమిళ్ స్టూడెంట్స్ కానీ, తమిళ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి షార్ప్ క్రిటిసిజం, దాంతోపాటు లిబరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ షార్ప్ క్రిటిసిజం ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. వెంటనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ స్పాంటేనియస్గా ప్రొటెస్ట్ అనేవి లేవనెత్తడం అనేది జరిగింది. ప్రొటెస్ట్ అనేవి చేస్తూ ఉన్నారు, పీస్ఫుల్గానే చేస్తూ ఉన్నారు. హంగర్ స్ట్రైక్స్, నిరాహార దీక్షలు ఇవన్నీ చేయడం మొదలుపెట్టడం అనేది జరిగింది. తమిళ్ ఏమనుకున్నారు అంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీళ్ళందరూ తమిళ్స్ యొక్క రైట్ టు రిమెంబర్ దేర్ లవ్డ్ వన్స్ లాస్ట్ ఇన్ వార్, యుద్ధంలో కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతగానో ప్రేమించిన వ్యక్తులను వాళ్ళు కోల్పోయారు, వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి వార్ మెమోరియల్ ఒకటి కట్టుకున్నారు. అది కూడా తప్పేనా, ఆ రైట్ కూడా మాకు లేదా అనేటటువంటి భావంతో వాళ్ళు రోడ్లు ఎక్కడం అనేది జరిగింది, ప్రొటెస్ట్ మొదలు పెట్టడం అనేది జరిగింది. అయితే సడన్గా ఏం జరిగింది అంటే, ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్, తర్వాత ఉదయాన్నే ఏం జరిగింది అంటే అమ్మ, యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ని మీట్ అయ్యి హంగర్ స్ట్రైక్లో ఎవరైతే నిరాహార దీక్షలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మీట్ అయ్యి హీ ప్రామిస్ టు రీబిల్డ్ ద మాన్యుమెంట్ అట్ ద సేమ్ స్పాట్, ఇదే స్పాట్లో సేమ్ మాన్యుమెంట్ని రీబిల్డ్ చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. హీ ఈవెన్ లైట్ ద ఫౌండేషన్ స్టోన్, నెక్స్ట్ ఉదయమే ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఉంటుందో, పునాది రాయి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆయన వేయడం అనేది జరిగింది. ఇది చాలా చాలా అనుమానాలకు దారితీసిందండి. ఇప్పటి వరకు తమిళులకు జరిగినటువంటి అన్యాయానికి సిన్నలీస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇంత ప్రాంప్ట్గా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఈ ప్రాంప్ట్ రియాక్షన్ ఏదైతే, ఈ స్విఫ్ట్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ప్రశ్నలకు దారితీయడం అనేది జరిగింది. అర్థమైందా?
ఈ మెమోరియల్ తీసేసినటువంటి ఘటన ఏదైతే ఉంటుందో దీనివల్ల మన తాలూకా ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడు యొక్క సీఎం కానీ అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పీపుల్ కానీ చాలా ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల ఏం జరిగింది అంటే మన తాలూకా ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మన భారత ప్రతినిధి శ్రీలంక యొక్క భారత ప్రతినిధి ఎవరైతే ఉంటారో ఆయన శ్రీలంకన్ తాలూకా ఇక్కడికి వెళ్ళి శ్రీలంకన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన్ని కలిసి దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ స్విఫ్ట్ రెస్పాన్స్ వెనుక కారణం ఏంటి అంటే ఇండియా యొక్క ఇంటర్వెన్షన్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. A message from India to the Sri Lankan leadership on the controversial demolition of the memorial for war victims at the Jaffna University appears to have contributed to authorities' decision to rebuild the structure on campus. క్యాంపస్లో ఆ స్ట్రక్చర్ అనేది రీబిల్డ్ చేయడానికి ఏది కారణం అయి ఉండొచ్చు అని చాలా అనుమానాలు రేకెత్తాయని చెప్పాను కదా. దానికి రీజన్ ఇండియా యొక్క స్విఫ్ట్ రెస్పాన్స్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ అనేది వెంటనే రియాక్ట్ అవ్వకపోయింది అనుకోండి, తమిళనాడులో ప్రొటెస్ట్ బయలుదేరే అవకాశం ఉంది, తమిళనాడులో అన్రెస్ట్ బయలుదేరేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా క్రాస్ బార్డర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ సెక్యూరిటీలో చూసుకోవాలండి. అర్థమైందా? అంటే మన పక్కనే పొరుగు దేశాల అన్రెస్ట్ కానీ ఈ తిరుగుబాట్లు కానీ ఉన్నాయనుకోండి, ఆ బార్డర్ ఏరియాస్లో కూడా మన ఇండియన్ బార్డర్ ఏరియాస్లో కూడా మనకి ఎప్పుడూ ఆ అన్రెస్టే ఉంటుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీరు పాకిస్తాన్ మన కాశ్మీర్లో అల్లర్లకు చాలా వరకు పాకిస్తాన్ కారణం, మీ అందరికీ తెలుసు. పంజాబ్లో చాలా వరకు అల్లర్లకు పాకిస్తాన్ కారణం, మీ అందరికీ తెలుసు. క్రాస్ బార్డర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నల్ సెక్యూరిటీని చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇండియన్ గవర్నమెంట్ అనేది స్విఫ్ట్గా వెంటనే మెసేజ్ పాస్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో దానికి గౌరవిస్తూ శ్రీలంక కూడా ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాంతోపాటు మనకి శ్రీలంకన్ గవర్నమెంట్ అపోజిషన్ లీడర్స్ అందరూ మోడీ గారికి అడిగారండి, స్ట్రిక్ట్గా దీన్ని అపోజ్ చేయండి, ఇంటర్నేషనల్ దీనిలో ఇది చేయండి, ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్గా దీన్ని అపోజ్ చేయండి మాన్యుమెంట్ అబాలిషన్ని అని చెప్పి అనడం అనేది జరిగింది. బట్ మోడీ గారు మాత్రం ఎందుకో కామ్గా ఉన్నారు. బట్ స్టిల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రం తీసుకుంది బై సెండింగ్ హై కమిషన్ టు శ్రీలంక గోపాల్ బాగ్లే ఎవరైతే ఉంటారో ఆయన్ని శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మహిందా రాజపక్స ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలవడానికి ఇది చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ దే టోల్డ్. సో ఇది ఒక్కటి చెప్పడానికి నేను ముందు బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పాను. సో కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ ఈజ్ నెససరీ అమ్మ. అర్థమైందా? సో ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్? ఓకే, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 10% ఆఫ్ సిఎస్ఐఆర్ స్టాఫ్ ఎక్స్పోజ్డ్ టు వైరస్ సేస్ సర్వే. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అంతా రిపోర్ట్స్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆర్టికల్. సో టకటక జాగ్రత్తగా క్లియర్గా చెప్పుకుందాం, వినండి అమ్మ. రీసెంట్గా సిఎస్ఐఆర్ వారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారు, సిఎస్ఐఆర్ ఐజీఐబి వాళ్ళు ఒక సర్వే అనేది చేయడం అనేది జరిగింది. ఎవరి మీద సర్వే చేశారు? వాళ్ళ సిఎస్ఐఆర్ యొక్క 10,400 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సర్వే చేయడం అనేది జరిగింది. ఆ సర్వే యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది రిపోర్ట్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పాన్ ఇండియా సర్వే, ఇలాంటి సర్వే అనేది ఇప్పటి వరకు చెయ్యలేదు అని చెప్పడం అనేది జరిగిందమ్మ. చూడండి, ఈ సర్వేలో రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే యాజ్ మనీ యాజ్ 1000 మొత్తం 10,400 ఎంప్లాయీస్ మీద వీళ్ళు ఇది జరిపితే 1,058 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దట్ అకౌంట్స్ టు 10.1% పీపుల్ హ్యాడ్ యాంటీబాడీస్ అగైన్స్ SARS-CoV-2. వీళ్ళ మీద ఏ టెస్ట్ చేశారు? సెరో సర్వే అనేది చేయడం అనేది జరిగింది. సెరో సర్వే లేదా సెరో సర్వేలెన్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీనిలో ఏం చేస్తారు? మన తాలూకా పీపుల్ ఎవరైతే ఉంటారో, సెరో సర్వే అంటే ఏంటి, పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా సీరం ఏదైతే ఉంటుందో సీరంని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సీరం శాంపుల్ని టెస్ట్ చేసి ఏం నిర్ణయిస్తారు, వాళ్ళకి ఇప్పటి వరకు పాస్ట్లో వ్యాధి సోకిందా లేదా అని చెప్పి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వ్యాధి సోకిందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది? బై లుకింగ్ ఎట్ యాంటీబాడీస్.
మామూలుగా ఏం జరుగుతుంది, మనకి ఏదైనా వ్యాధి సోకింది అనుకోండి, వాట్ ఆర్ యాంటీబాడీస్, మనకి ఏదైనా వ్యాధి సోకింది చూడండి, వ్యాధి దేని ద్వారా సోకుతుంది, త్రూ ఎన్ యాంటీజన్ ఆర్ ప్యాథోజన్. కరోనా వైరస్ ఈజ్ ఎ ప్యాథోజన్, రైట్. సో ప్యాథోజన్స్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నీ సోకుతుంది. సోకగానే ఏం జరుగుతుంది, మన బాడీ అనేది ఆ ఫారెన్ పార్టికల్ ఏదైతే ఉంటుందో ఆ యాంటీజన్కి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, దే విల్ ఫైట్ విత్ దట్ ప్యాథోజన్ లేదా యాంటీజన్, దాంతో ఫైట్ చేసి మన బాడీని ఆ వ్యాధి రాకుండా మనల్ని రక్షించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇఫ్ సమ్ యాంటీబాడీస్ ఆర్ ప్రెజెంట్, ఒక రకమైనటువంటి యాంటీబాడీస్ ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి, ఏదైతే వైరస్ ఆ యాంటీబాడీస్ని ట్రిగ్గర్ చేయగలదో ఆ వైరస్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ఆ మనిషికి సోకినట్టు. ఎందుకు యాంటీబాడీస్ అనేవి ఎప్పుడు అవుతాయి, ఆ వైరస్ బాడీలో ఎంటర్ అయినప్పుడు మాత్రమే యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. అర్థమైందా? సో ఈ సర్వేలో ఏం చేస్తారు, సీరంని క్యాచ్ చేసి దానిలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఏం చెప్పారో చూడండి, మొత్తం 10,400 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద టెస్ట్ చేస్తే 1,058 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో యాంటీబాడీస్ SARS-CoV-2కి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించాయంట. 3/4 ఆఫ్ దోస్ సర్వేడ్ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ వన్ ఆఫ్ ద 9 అసోసియేటెడ్ సిమ్టమ్స్ అని చెప్పడం అనేది జరిగింది. కోవిడ్-19కి మీకు జాగ్రత్తగా మీరు గమనిస్తే చాలా సిమ్టమ్స్ ఉన్నాయండి. ఏంటండి, ఫీవర్ వస్తూ ఉందని చెప్పారు, టేస్ట్ రాకుండా ఉంటుందని చెప్పారు, స్మెల్ లేకుండా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది, తలనొప్పి వస్తుందని చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిమ్టమ్స్ చెప్పారు కదా. సో ఏం చెప్పారు అంటే 3/4 ఆఫ్ ద సర్వేడ్, అంటే ఎంతమంది అయితే సర్వే చేశారో 10,400లో 3/4 మెంబర్స్ అంట మాకు ఎటువంటి సిమ్టమ్స్ మేము చూడలేదు అని చెప్పడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైందా? మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ హూ ఎవర్ రిపోర్టెడ్ దట్ వీ హ్యావ్ సమ్ సిమ్టమ్స్, కొన్ని సిమ్టమ్స్ వచ్చినాయి కోవిడ్-19 సిమ్టమ్స్ అంటే వాళ్ళు ఎక్కువగా చూపించినటువంటి సిమ్టమ్ ఏంటి అంటే ఫీవర్ అంటమ్మా, జ్వరం అంట. దాంతోపాటు 1/4 పీపుల్ లాస్ ఆఫ్ టేస్ట్ ఆర్ స్మెల్, దాంతోపాటు రుచిని కోల్పోయాం, దాంతోపాటు స్మెల్ వాసన చూసేటటువంటి ఇది కోల్పోయాం అని చెప్పడం అనేది జరిగింది. సో ది సిఎస్ఐఆర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, ఫుడ్ గురించి, డిసీజ్ హిస్టరీస్ గురించి, వీటన్నింటి గురించి క్వశ్చన్స్ అడగడం అనేది జరిగిందండి. దే హ్యావ్ ఆన్సర్డ్ దోస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దట్ ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చూడండి, మీకు దీనిలో ఏం తేలింది అంటే SARS-CoV-2 ఇన్ఫెక్షన్కి ప్రొటెక్టివ్గా ఏవి తేలాయి అంటే స్మోకింగ్. దోజ్ హూ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళకి కోవిడ్-19 అనేది తక్కువగా సోకిందంట. ఇది ఈ ఎంప్లాయీస్ వాళ్ళు చెప్పినటువంటి ఇది ప్రకారం. దాంతోపాటు ఎవరికైతే వెజిటేరియన్స్ ఉంటారో వెజిటేరియన్స్కి కూడా తక్కువ సోకిందంట కోవిడ్-19. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోవిడ్-19 ఎక్కువగా సోకిందంట. ఎవరైతే నాన్ స్మోకర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా సోకడం అనేది జరిగిందంట. ఆ విధమైనటువంటి ఇవేవైతే ఉన్నాయో వాటిని కూడా చెప్పడం అనేది జరిగింది. 2 kinds ఆఫ్ యాంటీబాడీ టెస్ట్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీ టెస్ట్ని ఉపయోగించి వీళ్ళని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ కంపేర్, ఇప్పుడు చూడండి ఈ 10,400 మంది మీద చేసినటువంటి ఈ డేటాని ఆల్ ఓవర్ ఇండియన్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో 130 కోట్ల జనాభా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపేర్ చేస్తే సుమారు భారతదేశంలో ఎంతమందికి సోకినట్టు 100 మిలియన్ అంటే 10 crore ప్లస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోవిడ్-19 సోకినట్టు అంటమ్మా. అండ్ దేర్ అప్పటికే సోకినట్టు అండ్ రికవర్డ్ బై సెప్టెంబర్ 2020. సోకి రికవర్ అయిపోయిందంట సెప్టెంబర్ కల్లా. అర్థమైందా? దాంతోపాటు ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే దేర్ వాజ్ సమ్ క్లాస్ బయాస్ అని కూడా చెప్పారు. చూడండి, ద సర్వే ఆల్సో రివీల్డ్ ఏ డిస్టింక్ట్ క్లాస్ బయాస్ ఇన్ దోస్ ఎఫెక్టెడ్. డిఫరెంట్ క్లాస్ బయాస్ కూడా ఉందని చెప్పడం అనేది జరిగింది. అంటే దోస్ హూ ఎవర్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగేటటువంటి పీపుల్, దాంతోపాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫోర్డ్ చేయగలిగినటువంటి పీపుల్లో ఈ వ్యాధి ఏదైతే ఉంటుందో వాళ్ళకి వైరస్ సోకేటటువంటి ఎక్స్పోజర్ తక్కువ అంట. అర్థమైందా? సో అది రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు హూ ఎవర్ అవుట్సోర్స్డ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా శానిటేషన్ కానీ, దాంతోపాటు సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో దే వర్ మోర్ లైక్లీ టు బీ ఎక్స్పోజ్డ్ టు ద వైరస్ అని చెప్పడం అనేది జరిగింది. దే వర్ మోర్ లైక్లీ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. చూడండి,
దాంతోపాటు డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్లో కూడా డిస్టింక్షన్ కనిపించడం అనేది జరిగిందంట. బ్లడ్ గ్రూప్స్లో ఏం డిస్టింక్షన్ కనిపించింది అంటే సెరో ప్రెవలెన్స్ ఏదైతే ఉంటుందో హయ్యెస్ట్ ఎక్కువ మంది వ్యాధి ఏబి గ్రూప్ వాళ్ళకి, బి గ్రూప్ వాళ్ళకి సోకడం అనేది జరిగిందంట. లోయెస్ట్ ఏ గ్రూప్ వాళ్ళకి, ఏ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోకడం అనేది జరిగిందంట. అండ్ గ్రూప్ ఓ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ కన్సిడర్డ్ టు బి ప్రొటెక్టివ్, అంటే ఓ గ్రూప్ ఉన్న వాళ్ళకి చాలా వరకు సోకకుండా ఉంది, చాలా వరకు సేవ్ అయ్యారని చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ సిటీ వైజ్ ఎలా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే సెరో పాజిటివిటీ యావరేజ్ ఇండియా మొత్తానికి 10% ఉంటే ఢిల్లీలో ఏకంగా 14% ఉండడం అనేది జరిగింది. అంటే 10,400 మెంబర్స్లో ఢిల్లీ వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్కి ఎక్కువ మందికి సోకడం అనేది జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ చూసుకుంటే 18% వచ్చిందంట. సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 18% మందికి సోకింది. తిరువనంతపురం ఏదైతే ఉంటుందో 1% వాళ్ళకి సోకడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా ఆగస్టులోనేనమ్మా. సిఎస్ఐఆర్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏం ప్రాజెక్ట్ మొత్తం 10,000 మంది సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రాబోయే 30 ఏళ్ల పాటు 30 ఇయర్స్ పాటు గవర్నమెంట్ ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా వ్యాధులు వచ్చాయా, వ్యాధులకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ద డిసీజెస్, హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ద వైరసెస్ ఆర్ ప్యాథోజన్స్, లేకపోతే దీర్ఘకాలిక కోమార్బిటీస్ ఉంటాయి, డయాబెటీస్ కానీ ఏ ఏజ్లో వస్తుంది వాళ్ళకి ఎంప్లాయీస్కి, ఇవన్నింటి ప్రకారంగా ఈ సర్వే ఏదైతే ఉంటుందో దీన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారో మీకు కంప్లీట్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొద్దిగా నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూపించి చెప్తా ఉన్నాను చూడండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే పర్సన్స్ ఎంగేజ్డ్ యాజ్ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్, నాన్ స్మోకర్స్ అండ్ మీట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హయ్యర్ సెరో ప్రివలెన్స్ ఉండడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఎక్కువగా వ్యాధి సోకిన వ్యక్తులు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? నాన్ స్మోకర్స్, స్మోకింగ్ అలవాటు లేనటువంటి వాళ్ళు, మీట్ కన్జ్యూమర్స్, నాన్ వెజ్ ఎక్కువగా తింటున్న వాళ్ళు, దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ. సెరో ప్రివలెన్స్ వాజ్ హైయెస్ట్ ఫర్ బ్లడ్ గ్రూప్ టైప్ ఏబీకి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది, ఫాలోడ్ బై గ్రూప్ బి అండ్ ఓ, అండ్ ద లోయెస్ట్ ఫర్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏ అనేది చాలా సేఫ్గా ఉండడం అనేది జరిగింది, అండ్ గ్రూప్ ఓ కూడా చాలా ప్రొటెక్టివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పడం అనేది ఈ రిపోర్ట్లో చెప్పారండి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిపోర్ట్. అండ్ నౌ ఒకసారి సెరో సర్వేలెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం చేస్తారు, దాని గురించి ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి చదువుకుందాం, జాగ్రత్తగా చూడండి. సెరో సర్వేలెన్స్ సింపుల్. సెరో సర్వేలెన్స్ అంటే సీరంని ఒక కన్నేసి ఉంచుతారు, జాగ్రత్తగా ఉండండి. ఇట్ డిటెక్ట్ స్పెసిఫిక్ యాంటీబాడీస్. స్పెసిఫిక్ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పాస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ముందుగా ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పి దీనిలో డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్-19 సెరో సర్వేలెన్స్ చూసుకుంటే దే టెస్టెడ్ ఫర్ వన్ ఇంపార్టెంట్ యాంటీబాడీ. అదేంటి అంటే ఐజీజీ అంటాం, అంటే ఇమ్యునోగ్లోబిన్ జీ అమ్మ. అర్థమైందా? దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ యాంటీబాడీ విచ్ డెవలప్స్ ఇన్ మోస్ట్ కోవిడ్-19 పేషెంట్స్ ఎట్ అరౌండ్ 2 weeks ఆఫ్టర్ ఇన్ఫెక్షన్. అర్థమైందా? ఇది ఎప్పుడు ఇదవుతుంది? ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 2 వారాలకి, అంటే 14 రోజుల తర్వాత ఈ ఇమ్యునోగ్లోబిన్ జీ ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేది జరుగుతుంది. అది డెవలప్ అవ్వడం అనేది, ఈ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వడం అనేది ఇస్ ఎ టైప్ ఆఫ్ యాంటీబాడీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా యాంటీబాడీ అంటే ఏంటో, రైట్. సో చూడండి, దిస్ విల్ బి యూజ్డ్ టు మానిటర్ ట్రెండ్స్ ఇన్ ప్రివలెన్స్ ఆఫ్ ద నారల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్. ఇది ఎందుకు ఇది చేస్తారు? కరోనా వైరస్ అనేది ఎవరికి సోకుతుంది, ఏ ఏజ్ గ్రూప్స్కి ఎక్కువగా సోకుతుంది, ఏ పీపుల్కి, ఏ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా సోకుతుంది, లేకపోతే ఏ ఆహారపు అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువగా సోకుతుంది, ఇలాంటి ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేస్తారు. ఆ ట్రెండ్స్ అనేవి గుర్తించి దోస్ హూ ఎవర్ వల్నరబుల్, ఎవరికైతే ఎక్కువ సోకినటువంటి సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించడానికి, వాళ్ళకి వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేది వాళ్ళకి పెంచడానికి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో సెరో సర్వేలెన్స్ ఏదైతే ఉంటుందో దోస్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టార్. సో అర్థమైందా?
సో దీస్ వర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. రైట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూకే అర్జెస్ చైనా టు గ్రాంట్ యుఎన్ యాక్సెస్ టు జిన్జియాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ముందు ఉయిఘర్ మైనారిటీ ఎవరైతే ఉన్నారో, ఉయిఘర్ మైనారిటీ అంటాము, ఆ పీపుల్ ఎవరు అని చెప్పి మీకు అర్థం కావాలి. వాళ్ళ మీద చైనా అనేది అటాక్ చేస్తూ ఉంది. ఎందుకు అటాక్ చేస్తూ ఉంది, సో ఏం జరుగుతుంది, వీళ్ళ గురించి ఏంటి అని చెప్పి మీకు ముందు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే మీకు అస్సలు ఇలాంటి ఆర్టికల్స్ అసలు అర్థం కావు. సో కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోండి అమ్మా. ఏదో అక్కడ న్యూస్లో ఇచ్చింది ఏదో అండర్లైన్ చేసేద్దామో లేకపోతే నోట్ మేకింగ్ చేసేద్దామో కాదు, వెనక్కి తవ్వడం అనేది మీరు నేర్చుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో హూ ఆర్ వీగర్స్? వీగర్స్ అంటే ఎవరు చూడండి. ది ప్రిడామినెంట్లీ టర్కిష్ స్పీకింగ్ ఎథ్నిక్ గ్రూప్ అండి. వీళ్ళు ఒక ముస్లిం మైనారిటీ గ్రూపు, ఇస్లాం మైనారిటీ గ్రూపు. అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు? టర్కీకి చెందినటువంటి వాళ్ళు. టర్కీ బేస్డ్ ఎథ్నిక్ గ్రూప్ అండి. అర్థమైందా? టర్కీ స్పీకింగ్ ఎథ్నిక్ గ్రూప్. దే ఆర్ ప్రైమరీలీ కన్ఫైన్డ్ ఇన్ చైనాస్ నార్త్ వెస్ట్ రీజియన్ ఇన్ జిన్జియాంగ్. జిన్జియాంగ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, చైనాలో నార్త్ వెస్టర్న్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా చెందినటువంటి వాళ్ళు, అక్కడే బాగా స్థిరపడినటువంటి వ్యక్తులండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ముస్లిం గ్రూప్ ఇన్ జిన్జియాంగ్. జిన్జియాంగ్లో ఇది చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ముస్లిం గ్రూప్. దే క్లైమ్ క్లోజర్ ఎథ్నిక్ టెస్ట్ టు టర్కీ అండ్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. వీళ్ళు ఎక్కువగా టర్కీ అండ్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మీ అందరికీ తెలుసు, ఉజ్బెకిస్తాన్ కానీ కజకిస్తాన్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి మేము చెందిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. సో యూ అండర్స్టాండ్ హూ ఆర్ వీగర్స్. దే ఆర్ ముస్లిం మైనారిటీ గ్రూప్స్ అండ్ దే కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు జిన్జియాంగ్. జిన్జియాంగ్ ప్రాంతంలో మాత్రమే ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఏ ప్రదేశానికి చెందినటువంటి వాళ్ళు? టర్కీ స్పీకింగ్ ఎథ్నిక్ గ్రూప్, టర్కీ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళమని తమకు తాము చెప్పుకుంటారు. ఓకే, దెన్ వై ఈజ్ చైనా టార్గెటింగ్ వీగర్స్? వీగర్స్ ఎవరైతే ఉంటారో, వీగర్స్ అంటాము, ఎవరైతే ఉంటారో వాళ్ళని చైనా అనేది ఎందుకు ఇది చేస్తుంది? సో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ జిన్జియాంగ్. జిన్జియాంగ్ అనేటటువంటి ప్రాంతం గురించి మీరు తెలుసుకోవాలి. లెట్ మీ షో ద మ్యాప్. ఈ మ్యాప్ చూడండి అమ్మా. దిస్ ఈజ్ అవర్ వండర్ఫుల్ ఇండియా. ఇండియాకి ఇదిగోండి నార్త్ ఈస్టర్న్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ జిన్జియాంగ్ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ అన్ అటానమస్ రీజియన్ ఇన్ చైనా. అంటే వాళ్ళ తాలూకా ఇది అధికారం ఏదైతే ఉంటుందో జిన్జియాంగ్ దీని మీదే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరు అంటే ఉయిఘర్స్. అర్థమైందా? వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ ముస్లిం గ్రూప్ ఇన్ జిన్జియాంగ్ ప్రావిన్స్. సో ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ గురించి ఇంకాస్త మీరు తెలుసుకోవాలి. చూడండి, ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ టెక్నికల్లీ అటానమస్ రీజియన్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, విత్ ఇన్ చైనా, చైనాలోనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. మినరల్స్ ఏవైతే ఉంటాయో, మినరల్స్ అనేవి చాలా రిచ్గా అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ షేరింగ్ బార్డర్స్ విత్ 8 కంట్రీస్. 8 దేశాలతో అది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఏ కంట్రీస్ అండి చూద్దాం. చూడండి, 1 మంగోలియా, 2 రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. మొత్తం 8 దేశాలతో ఇదవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్గా కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా పవర్ఫుల్ నేషన్స్ అయినటువంటి ఇండియా, దాంతోపాటు రష్యా, దాంతోపాటు పాకిస్తాన్, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఇది బార్డర్ షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్ లొకేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏం జరిగింది? ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ జిన్జియాంగ్ ఏదైతే ఉంటుందో, జిన్జియాంగ్లో ప్రాస్పరిటీ అనేది పెరగడం అనేది జరిగింది. చక్కగా డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. బికాజ్ నైకీ కానీ, అడిటాస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి అక్కడ తమ తాలూకా ఇవేవైతే ఉన్నాయో వాటిని తెరవడం అనేది జరిగింది. తమ తాలూకా షోరూమ్స్ ఇవన్నీ తెరవడం అనేది జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ. సో జిన్జియాంగ్లోకి మెల్లమెల్లగా ప్రాస్పరిటీ అనేది, డబ్బు అనేది వచ్చి పడుతూ ఉందండి. డబ్బు ఎప్పుడైతే వస్తుందో, ఈ మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉంటుందో, మెయిన్ల్యాండ్ చైనాలో ఎక్కువగా ఉండేటటువంటి హాన్స్ పీపుల్ ఎవరైతే, హాన్స్ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు?
అంటే మన తాలూకా జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మైగ్రేట్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళందరూ జింజియాంగ్ ప్రావిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మామూలుగా ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకే చైనీస్ పీపుల్కే రావడం అనేది జరిగింది. దాంతోపాటు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ కూడా వాళ్ళకే రావడం అనేది జరిగింది, బికాస్ మెయిన్ల్యాండ్లో వాళ్ళు మెజారిటీ కాబట్టి. దానివల్ల మన తాలూకా వీగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు, ఐ మీన్ మా రిసోర్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు, మా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళు దోచుకుంటున్నారు, మా అవకాశాలు వాళ్ళు కొల్లగొడుతున్నారు అని ఆలోచించి జింజియాంగ్ పీపుల్ మన తాలూకా వీగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ జింజియాంగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ చైనీస్ పీపుల్ మీద ఇది పెరగడం అనేది జరిగింది, కోపం రావడం అనేది జరిగింది, మెల్లగా జలస్ పుట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో అప్పుడు ఏం చేసింది మన వీగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఫెల్ట్ దట్ దే వర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ జీవనాధారం ఏదైతే ఉంటుందో జీవనాధారం అండ్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీలో కూడా వీళ్ళు జోక్యం చేసుకుంటూ ఉన్నారు, ఇంటర్వ్యూన్ అవుతూ ఉన్నారు, మా తాలూకు స్వతంత్రాన్ని దెబ్బతీస్తున్నారు అని అనుకోవడం అనేది జరిగింది. సో దే వెంట్ ఇన్ టు సమ్ వైలెంట్ యాక్టివిటీస్ అండి. 2009లో ఒక సివియర్ వైలెంట్ యాక్టివిటీస్ అనే వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. ఆ రియోట్లో ఏం జరిగింది అంటే మొత్తం 200+ పీపుల్ ఎవరండి చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో మెయిన్ల్యాండ్ చైనా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళందరినీ వీళ్ళు చంపేయడం అనేది జరిగింది. ఎవరు? ఒగర్స్. అండ్ మెనీ అదర్ వైలెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ ఇదవ్వడం అనేది జరిగిందమ్మా, అది కూడా అక్కడ మొదలవ్వడం అనేది జరిగింది. సో చైనా కూడా ఏం చెప్తుంది అంటే ఈ వీగర్ ముస్లిం పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. అంటే వాళ్ళు సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో చైనాతో వేరైపోదాము, ఆల్రెడీ చైనాకి తలనొప్పులు చాలా ఉన్నాయి హాంకాంగ్ నుంచి కానీ తైవాన్ నుంచి కానీ వీటన్నిటి నుంచి. సో ఇది కూడా సెపరేట్గా జింజియాంగ్ ప్రావిన్స్ కూడా వెళ్ళిపోతే వెరీ మినరల్ రిచ్ అయినటువంటి టెరిటరీ, దాంతోపాటు ఒక ఇండియా నుంచి కానీ అగ్రెషన్ వచ్చినా లేకపోతే రష్యా నుంచి అగ్రెషన్ వచ్చినా, రష్యా ఎప్పుడు ఫ్రెండే, ఇండియా నుంచి అగ్రెషన్ వచ్చినా లేకపోతే బయట నుంచి అక్కడ అగ్రెషన్ వచ్చినా దట్ విల్ బి ఏ బఫర్ స్టేట్, ఒక బఫర్ స్టేట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి టిబెట్ అటానమస్ రీజియన్లో చైనా యొక్క హోల్డ్ ఉండాలంటే జింజియాంగ్ చైనా చేతిలో ఉండాలి. సో అందుకోసం అని చెప్పి చైనా అనేది ఏం చేస్తుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అని చెప్పి ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు, మనం వీగర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరని చెప్పుకున్నాం, దే ఆర్ ముస్లిం మైనారిటీ గ్రూప్ అని చెప్పుకున్నాం, రైట్, ఇస్లాం మైనారిటీ గ్రూప్ అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరికీ ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్తోని, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్తోని వీళ్ళందరితో ఒక కల్చరల్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో కల్చరల్ టైస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది, వీళ్ళు దేనికోసం వీగర్స్ అనేవాళ్ళు సెషనిస్ట్ మూమెంట్స్ వేర్పాటువాదం అనేది ఇది చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కల్చరల్ టైస్ ఉండడం వల్ల పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వీళ్ళకి సపోర్ట్ చేశాయి అనుకోండి, ఎవరికి, వీగర్స్కి. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, యుఎస్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయి. యుఎస్ ట్రూప్స్ వెళ్ళిపోతే ఎవరండి అక్కడ సోల్ పవర్ అవుతారో, కోర్స్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఒక కీలుబొమ్మ అవ్వబోతుంది, తాలిబన్లు అనే వాళ్ళు సోల్ పవర్ అవ్వబోతున్నారు. సో తాలిబన్లు ఎవరికి సపోర్ట్ చేస్తారు, తోటి ముస్లింలు అయినటువంటి వీగర్స్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకా హెల్ప్ తీసుకొని చైనా నుండి వాళ్ళు సెషనిస్ట్ మూమెంట్లోకి వెళ్తే వాళ్ళు ఏవైనా వేర్పాటువాదానికి తిరగబడితే ప్రాబ్లం అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ముందుగానే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన తాలూకా చైనీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీగర్స్ని కంట్రోల్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో వాళ్ళని ఫోర్స్డ్ లేబర్లో ఇది చేయడం కానీ, దాంతోపాటు వాళ్ళని ఒక డిటెన్షన్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయి డిటెన్షన్ క్యాంప్స్లో డిటైన్ చేయడం కానీ, వాళ్ళ తాలూకా హ్యూమన్ రైట్స్ కనీస మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి ఉల్లంఘనకు పాల్పడడం కానీ, ఇవన్నీ మన తాలూకా చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ వేగర్ క్రైసిస్. వేగర్ క్రైసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ అండి. అర్థమైందా? నేను రోహింగ్యా క్రైసిస్ గురించి కూడా మీకు చెప్పాను చాలా డీటెయిల్డ్గా చాలాసార్లు. సో మన తాలూకా వేగర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ ఈ వేగర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే చూడండి, బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ చైనాతో ఏం చెప్పింది అంటే యుఎన్ రైట్స్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి,
అంటే నిజంగా వీగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానవ హక్కులకు భంగం కలుగుతుందా జింజియాంగ్లో అని ఇన్స్పెక్ట్ చేయడానికి ఎవరైతే ఇన్స్పెక్టర్స్ జింజియాంగ్ని విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మన తాలూకా చైనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ ఎలో, వాళ్ళందరినీ ఎలో చేయండి. అర్థమైందా? సో హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఏవైతే ఉన్నాయో ఎవరికి ఎగనెస్ట్గా, ఓగిర్ ముస్లిమ్స్కి ఎగనెస్ట్గా ఏవైతే అబ్యూజెస్ ఉన్నాయో ఆ అబ్యూజెస్ వాటన్నింటి మీద ఇన్స్పెక్ట్ చేయడానికి, వాటన్నింటి గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తున్నటువంటి యుఎన్ హ్యూమన్ రైట్స్ ఇన్స్పెక్టర్స్, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలో చేయండి, మీరు ఎందుకు వాళ్ళకి అడ్డుపడుతున్నారని చెప్పి యూకే చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు యూకే ఏదైతే ఉంటుందో యూకే ఇంపోర్ట్ కంట్రోల్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఏంటి, ఈ జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో ఈ జింజియాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇంపోర్ట్స్ మేము చేసుకోము. అర్థమైందా? ఏంటి చేసుకోము? కాటన్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ చేసుకోము. ఎందుకు అంటే వాళ్ళు ఫోర్స్డ్ లేబర్, మన తాలూకా వీగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్స్డ్ లేబర్ పెట్టి ఒక ఇది లేకుండా ఇది చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళని బలవంతంగా పనిలో పెట్టడం అనేది జరుగుతుంది, చిన్నపిల్లలని వీళ్ళని కూడా లేకుండా అని చెప్పి యూకే అనేది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. యూకే ఇంకా ఏం చెప్పింది అంటే వీ షుడెంట్ బి ఎంగేజ్డ్ ఇన్ ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్ విత్ కంట్రీస్ అబ్యూజింగ్ హ్యూమన్ రైట్స్. చైనాని ఉద్దేశిస్తూ, చైనా అనేది హ్యూమన్ రైట్స్ని అబ్యూజ్ చేస్తుంది కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం మన తాలూకా వీగర్ క్రైసిస్ ద్వారా ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ చైనాతో ఎవరు ఒప్పందం చేసుకున్నారు? యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది, ఎటువంటి టారిఫ్స్ లేకుండా ట్రేడ్ అగ్రిమెంట్. అర్థమైందా? సో అలాంటిది మాత్రం చేయకూడదు. మీకు రీసెంట్గా ఏం జరిగింది, EU నుంచి ఎవరు ఎక్కువైపోయారు, బయటకు వచ్చేసారు. బ్రిటన్ అనేది బయటకు వచ్చింది కదా, దాన్నే ఏమంటాం, బ్రెక్సిట్ అంటాం. బ్రెక్సిట్ ఎప్పుడు ఫైనలైజ్ అయింది? మన December 31కి ఫైనలైజ్ అయిపోయింది కదా పోస్ట్ బ్రెక్సిట్ డీల్ కూడా. మీ అందరికీ బ్రెక్సిట్ గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను, రైట్? సో యూని క్రిటిసైజ్ చేస్తూ, యూరోపియన్ యూనియన్ని ఇక్కడ క్రిటిసైజ్ చేస్తూ ఏం చెప్పింది, చైనా లాంటి దేశాలు, చైనా అని డైరెక్ట్గా అనలేదు, ఏ దేశాలు అయితే హ్యూమన్ రైట్స్ని అబ్యూజ్ చేస్తున్నాయో ఆ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇది చెప్పడానికి మీకు మొత్తం వీగర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? ఇంత కాంప్రహెన్సివ్గా మనం చక్కగా మీరు కరెంట్ అఫైర్స్లో కోర్స్ జాయిన్ అయినప్పటికీ ఇంత కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకుంటాం. కరెంట్ అఫైర్స్ కోర్సు ఎప్పుడు ఒకటే చెప్తాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అసలు ఎప్పటికీ ఒమ్ము కాదు. జాయిన్ అవ్వాలంటే ఎవరికి ఫోన్ చేయాలి అంటే ఇక్కడ నెంబర్ రాస్తున్నానమ్మా, చూడండి. నెంబర్ వచ్చేసి 9985 828232. పేరు ప్రత్యూష మేడం అండి. మీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది, డైలీ హిందూ అనాలిసిస్ ఒక PDF వస్తుంది, ఎడిటోరియల్ అనాలిసిస్ జరుగుతుంది, MCQ సెషన్స్ అనేవి జరుగుతాయి, మెయిన్స్ సెషన్స్ అనేవి జరుగుతాయి, చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. మీకు కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో ఈ డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ ఎక్స్టెండ్స్ పవన్ హాన్స్ బిడ్డింగ్ డెడ్లైన్స్ బై ఎ మంత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3. గవర్నమెంట్ ఆలోచిస్తున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. చాలాసార్లు మనం విన్నాం పవన్ హాన్స్ బిడ్డింగ్ ఏంటి ఇవన్నీ, కానీ మనం పెద్దగా పట్టించుకోం, మామూలుగా వాటి గురించి ఆలోచించాం. ఈరోజు కంప్లీట్గా దీని గురించి తెలిసేసుకుందాం, డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొన్ని పదాలు అర్థం కావాలి, కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్తో సహా వద్దాము, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ డిజిన్వెస్ట్మెంట్. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ సేల్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ ఎసెట్స్ బై ద గవర్నమెంట్. ఎవరండి? ప్రభుత్వము ఏం చేస్తుంది? సేల్ చేస్తుంది. దేన్ని సేల్ చేస్తుంది? చూడండి, ఎసెట్స్ని సేల్ చేస్తుందంట. వాట్ ఆర్ దోస్ ఎసెట్స్? యూజువల్లీ స్టేట్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, PSUస్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ PSCs అని కూడా అంటాము. సో ఏవైతే ఉంటాయో వాటిలో కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏవైనా ఆస్తులు కానీ, ఎనీ ఎసెట్స్ కానీ, వీటన్నింటి గవర్నమెంట్ అమ్మాలని నిర్ణయించుకుంది అనుకోండి, దాన్ని ఏమంటాము? డిజిన్వెస్ట్మెంట్ అంటాం.
సో గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తుంది? తన తాలూకా ఆస్తులు ఎందుకు అమ్ముకోవాలనుకుంటుంది? ఇప్పుడు మనం ఎందుకు మన తాలూకా ఆస్తులు అమ్ముకోవాలనుకుంటాం? ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా మనకి ఫైనాన్షియల్గా బర్డెన్ వచ్చింది అనుకోండి, వేరే దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు హెల్త్కి ప్రాబ్లం వచ్చింది మనకి, వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆరోగ్యం కంటే ఆస్తి ఎక్కువగా చూసుకుంటామా? చూసుకోం కదా. మన ఆస్తిని అమ్మేసి ఆరోగ్యాన్ని చూసుకుంటాం. సో గవర్నమెంట్కి కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వల్ల ఏం చేస్తుంది? గవర్నమెంట్ అమ్మాలనుకుంటుంది. దాంతోపాటు మనకి ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్కి సరిగ్గా వ్యాపారం రావట్లేదు అనుకోండి, సరిగ్గా వ్యాపారం అవ్వట్లా, సరిగ్గా లాభాలు రావట్లా. సో మనం ఏం చేస్తాము? చూస్తాం ఒక 6 నెలలు చూస్తాం, సంవత్సరం చూస్తాం, మన జోబు డబ్బులే పోతున్నాయి కానీ రెస్టారెంట్ నుంచి మనకు పైసా ముట్టట్లా. అప్పుడు మనం ఏం చేస్తాము? ఎవరికో ఒక బేరం చూసి రెస్టారెంట్ అమ్మేస్తాం, బిజినెస్ మూసేస్తాం, అవునా కదా? సో అలాగే గవర్నమెంట్ కూడా తన తాలూకా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడానికి కానీ, లేకపోతే నష్టాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కానీ అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? సో గవర్నమెంట్ ఎందుకు ఇది చేస్తుంది? టు రెడ్యూస్ ద ఫిస్కల్ బర్డెన్. గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి, దాంతోపాటు రైజ్ మనీ ఫర్ మీటింగ్ స్పెసిఫిక్ నీడ్స్. ఒక స్పెసిఫిక్ నీడ్స్ ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది అనుకోండి, కోవిడ్-19 వల్ల ఏ సెక్టార్ మీద ఎక్కువ ఖర్చు చేయాలి? హెల్త్ కేర్ సెక్టార్ మీద ఎక్కువ ఖర్చు చేయాలి, దానికి ఫండ్స్ లేవు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? తన తాలూకు ఆస్తిని అమ్మేస్తుంది. ఆస్తిని అమ్మేసి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని హెల్త్ కేర్ సెక్టార్ మీద ఉపయోగిస్తుంది. లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురావాలన్నా, లేకపోతే ఇప్పుడు నష్టంలో ఉన్నటువంటి ఒక అసెట్ని అమ్మేసి ఒక లాభసాటి, ఆ డబ్బు ఏదైతే ఉందో దాంతో ఒక లాభసాటి వ్యాపారం అనేది మొదలు పెట్టాలనుకుంది అనుకోండి. సో అది కూడా దీనిలోకి రావడం అనేది జరుగుతుంది. సో రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. సింపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తే ఒక దగ్గర వెల్త్ లాగేసుకొని ఇంకో దగ్గర మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది, దేన్ని? వెల్త్ని. సో దిస్ ఈజ్ వాట్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఈజ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్? చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సో వాట్ ఈజ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పబ్లిక్ సెక్టార్ యొక్క, చూడండి, ఒక పబ్లిక్ సెక్టార్ యొక్క ఎసెట్స్ ఏవైతే ఉంటాయో, ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో, కంట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని అదర్ ఎంటిటీ, ప్రిఫరబుల్లీ ప్రైవేట్ సెక్టార్, ఒక ప్రైవేట్ ఎంటిటీకి అమ్మేసింది అనుకోండి గవర్నమెంట్, దాన్ని ఏమంటాము? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. గవర్నమెంట్ తన తాలూకు వాటాను అమ్మొచ్చు, లేకపోతే గవర్నమెంట్ పూర్తిగా అమ్మేయచ్చు, ఎలా అయినా అమ్మొచ్చు. అర్థమైందా? సో ఎలా అమ్మినా దాన్ని ఏమంటాము? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ప్రైవేట్ ఎంటిటీ అనేది మధ్యలో ఎంటర్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం? మామూలుగా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. సింపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్కి దాంతోపాటు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటి? ప్రైవేటైజేషన్ అనేది అవుతుంది. గవర్నమెంట్ అనేది ప్రైవేట్ ఎంటిటీకి కాకుండా తనలో తానే అమ్మేసుకుంది అనుకోండి, తన ఒక తాలూకా సెక్టార్ని ఇంకొక సెక్టార్కి అమ్మేయడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము? సింపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇదేంటి? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్? డిస్ఇన్వెస్ట్మెంట్లో కైండ్స్ ఏంటి చూడండి. మైనారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే దీనిలో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే తనలో మైనారిటీ వాటా ఏదైతే ఉంటుందో దాన్ని నమ్ముతుందండి. మెజారిటీ స్టేక్ ఒక కంపెనీ ఉందనుకోండి, సపోజ్ ఒక పిఎస్యు ఉంది, ఆ పిఎస్యులో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో గవర్నమెంట్కి 100% ఓనర్షిప్ ఉందనుకోండి. అర్థమైందా? గవర్నమెంట్ ఒకవేళ చూడండి 100%, ఇప్పుడు 100 స్టేక్స్ ఉన్నాయి, దానిలో 100% స్టేక్ ఉండేటప్పుడు కంప్లీట్ ఓనర్షిప్ ఎవరిది ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుంది. కంప్లీట్ కంట్రోల్ ఎవరిది ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 51% కంటే ఎక్కువ షేర్ అనేది రిటైన్ చేసుకొని, అర్థమైందా? 1 to 49% షేర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరికి అమ్ముతుంది? బయట వాళ్ళకి అమ్ముతుంది. సో కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? 51 అంటే మెజారిటీ ఎవరి చేతిలో ఉంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. సో కంట్రోల్ ఇక్కడ మైనారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇక్కడ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి, మీకు ఈజీగా అర్థమైందని అనుకున్నాను. సెకండ్ది మెజారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్. మెజారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తుంది గవర్నమెంట్? దీనికి రివర్స్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మెజారిటీ స్టేక్ ఏదైతే ఉంటుందో 51% స్టేక్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తుంది?
ప్రైవేట్ కంపెనీకి అమ్మేస్తుంది. అర్థమైందా? లేకపోతే 51% కంటే ఎంతైనా ఎక్కువ, 70 కానీ 80 కానీ ఎంతైనా ఎక్కువ. అదే గవర్నమెంట్ ఒక 10%, 5%, 20%, 30%, అప్ టు 49%, 1 to 49% ఇప్పుడు గవర్నమెంట్ ఉంచుకొని 51% ఎవరికి అమ్మేస్తుంది? బయట వాళ్ళకి అమ్మేస్తుంది. అర్థమైందా? 51% కంటే ఎక్కువ. మీకు అర్థమైందా? సో దీన్ని ఏమంటాము? మెజారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అర్థమైందా? సో కంట్రోల్ అనేది మెజారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రైవేట్ సెక్టార్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ చేతుల్లో ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కంప్లీట్ ప్రైవేటైజేషన్. పేరులోనే ఉంది. కంప్లీట్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ తన 100% వాటాలు అమ్మేస్తుంది. తన వాటాలు ఆ కంపెనీలో ఎంత ఉన్నాయో అంతా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తుంది. కంప్లీట్గా ప్రైవేటైజ్ అయిపోవడం అంటారు. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్? డిస్ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుందని చెప్పుకున్నాము. ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, బడ్జెటరీ డెఫిసిట్స్ కానీ, ఏదైనా స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ అర్జెంటుగా రన్ అవ్వాలి, లేకపోతే అర్జెంటుగా హెల్త్ కేర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలి, డబ్బులు సరిపోలా, అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇలాంటి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు సోషల్ డెవలప్మెంట్, మీకు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వీటన్నిటిని ఇది చేయాలి అంటే గవర్నమెంట్కి ఏం కావాలి? డబ్బు కావాలి. దానికోసం తన ఆస్తులు అమ్మేస్తుంది. దాంతోపాటు ప్రాపర్ ప్లానింగ్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు? గవర్నమెంట్ చేతిలో ఉందనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు? అంత ట్రాన్స్పరెంట్గా ఉండరు, అంత అకౌంటబుల్గా ఉండరు. సో అకౌంటబుల్గా ఒక ఇన్స్టిట్యూట్ రన్ అవ్వాలి అంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలి. సో ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్లానింగ్ కోసం కూడా గవర్నమెంట్ అనేది ప్రైవేట్ చేతుల్లో పెడుతుంది. అర్థమైందా? డిస్ఇన్వెస్ట్మెంట్, సో కంప్లీట్గా ప్రాపర్ ఇది ప్రైవేట్ చేతుల్లో పెట్టేసిన తర్వాత ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ అయితే గవర్నమెంట్కి ఏంటి సార్ లాభం అని మీరు అనుకోవచ్చు. కంప్లీట్ ప్రైవేటైజేషన్ గురించి నేను మాట్లాడట్లా, కొంత డిస్ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్కి 80% స్టేక్ ఉంది ఒక కంపెనీలో, దీనిలో ఏం చేస్తుంది? మిగిలిన 20% ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉంది అనుకోండి. సపోజ్ ఈ 80%లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? 55% ఉంచుకొని మిగిలింది ఏదైతే ఉంటుందో, మిగిలిన 25% ఏదైతే ఉంటుందో ఈ 25% వేరే ప్రైవేట్ కంపెనీకి అమ్మేస్తుంది. సో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తే ఏమవుతుంది? వాళ్ళకు కూడా లాభం కావాలి కదా. సో వాళ్ళు కాస్త ప్రెజర్గా ఉండడం అనేది జరుగుతుంది. లాభసాటి వ్యాపారం అనేది అవుతుంది. ఆ లాభాల్లో ఎలాగూ గవర్నమెంట్కి 55% వాటా ఉంటుంది కాబట్టి లాభాల్లో కూడా 55% వాటా వస్తుంది. అర్థమైందా? సో టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కరప్షన్, ప్రైవేట్ వాళ్ళు వచ్చారనుకోండి, కరప్షన్ అనేది తగ్గుతుంది. గవర్నమెంట్లో కరప్షన్ ఉంటుంది, ప్రైవేట్లో కరప్షన్ తగ్గుతుంది కదా. సో కరప్షన్ అనేది తగ్గించడానికి కూడా గవర్నమెంట్ అనేది ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో, ఎకానమీలో స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అర్థమైందా? స్పెండింగ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ దానికి కూడా, అంటే ఐ మీన్ ఇప్పుడు ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థలోకి గవర్నమెంట్ మనీ ఏదైతే ఉంటుందో మనీని ఇన్ఫ్యూజ్ చేయాలనుకోండి, లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయాలనుకోండి, గవర్నమెంట్కి ఏం కావాలి? మనీ కావాలి. సో మనీ కావాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? తన తాలూకా ఆస్తిని అమ్మేసి ఆ డబ్బుతో మనీని ఇన్ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఎలాగో అలాగా. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్ ఎకనామీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ తాలూకా డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మీకు ఫస్ట్ వరకు ఎలా ఉండేది అంటే, మీకు స్వాతంత్రం 1947 నుంచి 1990 వరకు అంతా గ్రోత్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా పబ్లిక్ సెక్టార్ చేతుల్లో ఉండేదండి. గవర్నమెంట్ పిఎస్యూస్ మాత్రమే వెలవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దానివల్ల ఏం జరిగింది? పబ్లిక్ సెక్టార్ చేతుల్లో మాత్రమే ఉండడం వల్ల, చూడండి చెప్తాను, ఇంకా సింపుల్గా ఆలోచిస్తే అకౌంటబిలిటీ అనేది తక్కువగా ఉందమ్మా. అకౌంటబిలిటీ అనేది గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల అకౌంటబిలిటీ అనేది తక్కువగా ఉంది. సో గవర్నమెంట్ నష్టాల పాలయ్యేది. సో ఎప్పుడైతే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చాయో, సో ప్రైవేటైజేషన్ మూలాన ఏం జరిగింది? చాలా వరకు పిఎస్యూస్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి చాలా ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. వాటిని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. మొత్తం పెట్టకపోయినా ఎంతో కొంత స్టేక్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ పెరగడం అనేది జరిగింది. సో అందరూ ఒళ్ళొంచి పనిచేయడం అనేది జరిగింది. ఎంప్లాయీస్ కరప్షన్ అనేది తగ్గింది. సో ఏం జరిగింది? గ్రోత్ వైపు మన ఇండియా అనేది వెళ్ళడం అనేది జరిగింది. పివి నరసింహరావు టైంలో మీకు వచ్చిన ఎల్పిజి రిఫార్మ్స్ గురించి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్. సో మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క హిస్టరీకి మాట్లాడుకుంటే ఇది మనం మాట్లాడుకోవచ్చు. 2015లో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రపోజల్ అనేది గవర్నమెంట్ అనేది పెట్టుకుందండి. గవర్నమెంట్ 2020-21లో
2020-21లో మొత్తం ఎంత డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత సంపాదిద్దాం అనుకుంది అంటే 2 lakh crores సంపాదిద్దాం అనుకుంది. కానీ ఎంత వసూలైంది అంటే ఓన్లీ 14,000 crores మాత్రమే గవర్నమెంట్కి వసూలు అవ్వడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ కోవిడ్-19 లాక్డౌన్. అర్థమైందా? సో ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటమ్మా అంటే చూడండి, పవన్ హాన్స్ లిమిటెడ్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. ఈ పవన్ హాన్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉంటుందో, దిస్ కంపెనీ ఈజ్ ఏ హెలికాప్టర్ సర్వీస్ కంపెనీ. హెలికాప్టర్ డిఫరెంట్ పర్పస్కి హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ మినీరత్న 1 కేటగిరీ పిఎస్యూస్లో డిఫరెంట్ కేటగిరీ పిఎస్యూస్ ఉంటాయి. మీరు ఎకానమీలో స్టాటిక్ కంప్లీట్ చేసుకుంటే అది మీకు తెలుస్తుంది. ఒకరోజు కావాలంటే ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా దీని గురించి చేస్తాను, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పిఎస్యూస్ అని. ఓకేనా? చూడండి, ఇంతవరకు మినీరత్న 1 కేటగిరీ పిఎస్యూ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి దాని గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ మీరు బ్యాక్గ్రౌండ్ చేసి తెలుసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ నేను ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా చేస్తాను, చూడండి. రైట్. సో ఈ మినీరత్న కేటగిరీ పిఎస్యూ అనేదిగా మన తాలూకా పవన్ హాన్స్ లిమిటెడ్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇది ఎప్పుడండి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు అంటే 1985లో 1985లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనికి అప్పుడు పేరేంటి అంటే హెలికాప్టర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆయిల్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆయిల్ సెక్టార్ కంపెనీస్ ఆఫ్ షోర్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాయి, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి చేస్తాయి. ఆ టైంలో వాళ్ళకి హెలికాప్టర్స్ అవసరం అవుతాయి. ఆ టైంలో హెలికాప్టర్స్ సప్లై చేయడానికి కానీ, రిమోట్ ఏరియాస్లో మనకి గవర్నమెంట్ అనే సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఆ రిమోట్ ఏరియాస్కి రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండవు. సో ఆ టైంలో ఏం చేస్తారు, హెలికాప్టర్స్ ఆ టైంలో సర్వీసెస్ అందించడానికి కానీ, దాంతోపాటు చార్టర్ సర్వీసెస్ టు ప్రమోట్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ప్రైవేట్ చార్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి కోసం కూడా ఇది ఏం చేస్తుంది, హెలికాప్టర్ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీలో 51% స్టేక్ ఎవరిది ఉందమ్మా అంటే గవర్నమెంట్ది ఉంది. అండ్ 49% స్టేక్ ఎవరిది ఉందమ్మా అంటే ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దాని స్టేక్ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో రీసెంట్గా ఇది చాలా లాసులు చూస్తుందండి మన తాలూకా కంపెనీ. నేనేం చెప్పాను, లాసుల్లో ఉన్నటువంటి వ్యాపారాన్ని ఎవరైనా ఏమనుకుంటారు, వదిలేద్దాం అనుకుంటారు. సో గవర్నమెంట్ కూడా ఏమనుకుంటుంది, తన తాలూకా 51% స్టేక్ కూడా అమ్మేద్దాం అనుకుంటుంది. ఎందుకు, దీనివల్ల అనవసరంగా లాస్, తన చేతి డబ్బులు పోవడం తప్ప ఎందుకు అనవసరంగా దీనికి రూపాయి వచ్చేది లేదు అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పి అనుకుంటుంది. ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ అమ్మిన తర్వాత ఓఎన్జీసీ ఏదైతే ఉంటుందో ఓఎన్జీసీ కూడా అదే టర్మ్స్ అండ్ కండిషన్స్తో తన 49% కూడా అమ్మేయాలనే నిర్ణయంతో ఉంది. సో కంప్లీట్ ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు దేన్ని, పవన్ హాన్స్ లిమిటెడ్. అర్థమైందా? దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. అయితే ఏం జరిగింది, దీని తాలూకా డిజిన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా బిడ్స్ వేయండి, ఎవరు కొనుక్కోవాలనుకుంటున్నారో చెప్పండి అని ఆహ్వానించడం అనేది జరిగింది. బట్ కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, వీటికి బ్రేక్ పడడం అనేది జరిగింది. ఒక డెడ్ లైన్ విధించారమ్మా మొన్నటి వరకు. ఈ డెడ్ లైన్ ఏమైంది, క్రాస్ అయిపోయింది. బట్ ఎవరు కొనలా బికాస్ ఆఫ్ ద రీజన్ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల. ఆ ప్రొసీజరల్ ఏంటి అంటే మీకు ఎలా పెట్టారు అంటే ఫిజికల్ పేపర్స్ కొన్ని సప్లై చేయాల్సి ఉంది. బట్ కానీ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల వాళ్ళు రాగలరా, ఫిజికల్ కాపీస్ గట్రా సప్లై చేయడం కష్టం. సో ఇలాంటి వాటి వల్ల లాజిస్టిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అని చెప్పారండి. లాజిస్టికల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇంట్రెస్టెడ్ బిడ్డర్స్ డ్యూ టు ద పాండమిక్. దానివల్ల ఏం చేశాము అంటే ఇంకొక 1 month ఈ బిడ్డింగ్ టైం ఏదైతే ఉంటుందో, మీకు ఈ బిడ్డింగ్ డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ఎన్నాళ్ళండి, 1 month ఎక్స్టెండ్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఇప్పుడే చెప్పాను కదా, 2020-21లో 2.1 lakh crores అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సమకూర్చుకోవాలనుకుంది డిజిన్వెస్ట్మెంట్ ద్వారా. కానీ ఎంత అయింది, చాలా తక్కువ, 14,000 crores మాత్రమే దీని ద్వారా సమకూర్చడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ కోవిడ్-19. సో 1 month ఇది లేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. ఏది, మన తాలూకా పవన్ హాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దీని సంగతి కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ డీల్ క్లోజ్ అవ్వకపోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఈవెన్ ద స్ట్రాటజిక్ సేల్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియా కానీ, బీపీసీఎల్ చూసుకుంటే బీపీసీఎల్ కానీ, ఇవేవైతే ఉన్నాయో వీటిని కూడా గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంది. దాంతోపాటు ఎల్ఐసి ఏదైతే ఉంటుందో ఎల్ఐసిని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేద్దాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంది. బట్ ఎల్ఐసిని డిజిన్వెస్ట్మెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే అక్కడ డబ్బులు పెట్టింది ప్రజలు.
ప్రభుత్వం డబ్బులు పెట్టడం కాదండి, ప్రజలు తమ డబ్బుల్ని ప్రతి నెల వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎల్ఐసిలో పెట్టుకున్నారు. సో గవర్నమెంట్కి అంత ఈజీ కాదు ఎల్ఐసిని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రైవేటైజ్ చేయడం. సో దానికి ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్ఐసి యాక్ట్ ఆఫ్ 1956 ఏదైతే ఉంటుందో దానిలో మార్పులు అనేవి, దానిలో రిఫార్మ్స్ అనేవి, దానిలో అమెండ్మెంట్స్ అనేవి జరగాలి. అర్థమైందా? సో ఏం చెప్పారు, మన తాలూకా ఎయిర్ ఇండియా కానీ బీపీసీఎల్ కానీ ఎల్ఐసి ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఆఫ్టర్ వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ 2021, 2022 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే 2020లో ఏదైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో అది అవ్వకపోవచ్చు. సో గవర్నమెంట్ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ రీచ్ అవ్వనటువంటి పరిస్థితి ఏర్పడనుంది అని చెప్పి ఆర్టికల్లో చెప్పారండి. సో మీకు అందరికీ ఈ ఆర్టికల్ డీటెయిల్గా కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏరో ఇండియా టు షోకేజ్ ఇండిజినస్ హెలికాప్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్. సో కొన్ని బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏరో ఇండియా ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాము, జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ దిస్ ఏరో ఇండియా? ఏరో ఇండియా ఈజ్ ఏ బైఎన్నియల్ ఇంటర్నేషనల్ మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ షో. ఇంటర్నేషనల్ మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ షో అండి. అర్థమైందా? అంటే ఎయిర్ ఫోర్స్ తాలూకా ఇవేవైతే ఉంటాయో వాటన్నింటినీ షోకేస్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకా స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు ఏరోక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఏరో ఇంజన్స్, ఎయిర్ లాంచ్డ్ వెపన్స్, ఎయిర్ బోర్న్ స్టోర్స్, వీటన్నిటిని షోకేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రీమియర్ ఈవెంట్ దట్ డ్రాస్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ మేకర్స్. ఎయిర్ క్రాఫ్ట్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, ఎయిర్ క్రాఫ్ట్ మేకర్స్, బోత్ ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ మేకర్స్ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు సపోర్ట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో సపోర్ట్ ఇండస్ట్రీస్, దాంతోపాటు గవర్నమెంట్ డిగ్నటరీస్, బిజినెస్ విజిటర్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ విజిటర్స్, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తారండి. సో వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు, బిజినెస్ ఐడియాస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడియాస్ కానీ, ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అండి, మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి వాళ్ళందరూ ఒక దగ్గర ఉండి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దీని తాలూకు ఏమేంటి, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం. అర్థమైందా? సో మామూలుగా ఇది ప్రతి ఏటా ఎక్కడ జరుగుతుంది అంటే యలహంక ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో అక్కడ జరుగుతుంది. ఇది కర్ణాటకలో ఉందండి. యలహంక ఎయిర్ బేస్ ఇది ఎంత దూరంలో ఉంది బెంగళూరుకి అంటే 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది బెంగళూరుకి. బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి యలహంక ఎయిర్ బేస్లో ఎప్పుడైతే ఇది ఇట్స్ ఇన్సెప్షన్ 1996లో స్టార్ట్ అయింది ఎయిర్ ఇండియా తాలూకా ఇది ఎయిర్ షో అనేది. అప్పటి నుంచి ప్రతి బైఎన్నియల్ అంటే సంవత్సరానికి 2 సార్లు, సో ప్రతిసారి అక్కడే జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2021 ఎయిర్ ఇండియా విల్ బి ఆర్గనైజ్డ్ బై ద డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎవరండి ఆర్గనైజ్ చేస్తారు అంటే డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. 2021 యొక్క ఇదండి ఎయిర్ ఇండియా ఇది, రైట్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. 2019లో ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం అనేది జరిగింది, వాళ్ళు ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఈసారి ఎవరు చేస్తున్నారు, డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్? దిస్ ఈజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1981. 1981లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఎందుకు, it is established to promote the export potential of the Indian defense industry. ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అంటే మన తాలూకు ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్ళి దాని నుంచి లాభసాటి అయినటువంటి వ్యాపారం భారతదేశానికి రావడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ కానీ, డిఫెన్స్ ఎక్స్పోస్ కానీ, లేకపోతే ఓవర్సీస్ ఎగ్జిబిషన్స్లో ఇండియా యొక్క ప్రాతినిధ్యం కానీ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే మన తాలూకు డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. మామూలుగా ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 2020 ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7th వరకు జరగడం అనేది జరుగుతుంది. ఎక్కడమ్మా ఏ ప్రాంతంలో జరుగుతుందని మాట్లాడుకున్నాం, యలహంక ఎయిర్ బేస్ ఏదైతే బెంగళూరుకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉందో అక్కడే జరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు జరగబోతుంది ఎన్నోది 13th ఎడిషన్ అండి, 13th ఎడిషన్ ఆఫ్ ఏరో ఇండియా ప్రోగ్రామ్, రైట్, ఏరో ఇండియా ఎయిర్ షో. సో 3rd నుంచి 7th వరకు జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇండియన్ పెవిలియన్ ఏదైతే ఉంటుందో భారత్ తరపున ఈ ఎయిర్ షోలో ఏరో ఇండియా 2021 ఏదైతే ఉంటుందో దీనిలో మన తాలూకా ఇండిజినస్లీ డెవలప్డ్, మన ఇండియాలోనే డెవలప్ అయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే, స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిషన్కి పెట్టబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ షెడ్యూల్డ్ టు హోల్డ్ ఏ కాన్క్లేవ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఓషన్ లిటోరల్ స్టేట్స్. ఐఓఆర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ తాలూకా డిఫెన్స్ మినిస్టర్స్తో మన డిఫెన్స్ మినిస్టర్ అనే ఆయన ఒక కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆర్గనైజ్ చేయబోతున్నారు. వాట్ ఆర్ దీస్ ఐఓఆర్ స్టేట్స్ అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారో చూడండి. సింపుల్ అండి, నేను చెప్పేయాలంటే చెప్పేస్తాను, బట్ కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే మీలో ఇదేదైతే ఆ రీసెర్చ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి. సో ఒక్కసారి కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఎంతవరకు మీరు రీసెర్చ్ చేస్తున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. అర్థమైందా? సో హెలికాప్టర్స్ ఆన్ డిస్ప్లే, ఏవైతే హెలికాప్టర్ డిస్ప్లే ఉంటాయి అంటే లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో అది, వెపనైజ్డ్ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు లైట్ కంబాట్ ఎయిర్కాప్టర్ ఏదైతే ఉంటుందో హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో అది, వీటన్నిటి డిస్ప్లే పెట్టబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సో డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్ అని చెప్పుకున్నాం కదా, దాంతోపాటు ఎయిర్ చీఫ్స్ కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందన్న. దీనిలో భాగంగా వాట్ ఎవర్ దిస్ LUH ఏదైతే ఉంటుందో లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో దీనికి కూడా ఆపరేషనల్ క్లియరెన్స్ ఇవ్వబోతున్నారండి. ఇనిషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ అంటున్నారు, అది కూడా లైక్లీ ఈ ఏరో ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఇవ్వచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ఆల్ టెస్ట్, మొత్తం అన్ని టెస్టులు పూర్తి చేసుకుంది. అండ్ మీకు హాట్ అండ్ హై వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, హై ఆల్టిట్యూడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని పెర్ఫార్మెన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఉండడం అనేది జరిగింది. మొన్న సెప్టెంబర్కే దీని తాలూకా కెపాసిటీ అనేది టెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనికి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో LUH ఫర్ ఇక్కడ చూసుకోండి 2 వెరైటీస్ ఉంటాయి, ఒకటి ఆర్మీ వాళ్ళ వెరైటీ ఒకటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ వెరైటీ ఒకటి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళ వెరైటీ ఏదైతే ఉంటుందో దీనికి ఆల్రెడీ ఇచ్చేసారండి. ఏమి ఇచ్చేసారు? ఆపరేషనల్ క్లియరెన్స్, ఇనిషియల్ ఆపరేషన్ IOC అంటారు. ఇనిషియల్ ఆపరేషన్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ఇచ్చేసారు. బట్ ఆర్మీ వెర్షన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఇంకా ఇవ్వాల్సి ఉంది. అది ఇవ్వడం ఎప్పుడు చేస్తారు అంటే ఈ తాలూకు ఏరోస్పేస్ మన ఏరో ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఈ కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ ఎయిర్ ఫోర్స్ వెర్షన్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ ఫోర్స్ వెర్షన్ ఆఫ్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో దీనికి ఎవరండి పర్మిషన్ ఇచ్చారు? IOC ఇచ్చారని చెప్పాం. ఎవరు ఇంతకీ IOC ఇస్తారు ఇండియాలో అంటే దట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దీనెస్ అండ్ సర్టిఫికేషన్, సెమిలాక్ అండం అనేది జరుగుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దీనెస్ అండ్ సర్టిఫికేషన్. ప్రిలిమ్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉందండి. సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దీనెస్ అండ్ సర్టిఫికేషన్, సెమిలాక్ అని చెప్పి మనం అంటాం. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎయిర్ ఫోర్స్ యొక్క లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో దానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సెమిలాక్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా అనేది చూద్దాము. ప్రిలిమ్స్కి వెరీ ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. దిస్ ఈజ్ సెమిలాక్ అంటే పూర్తి ఇదేంటి, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దీనెస్ అండ్ సర్టిఫికేషన్. ఇది ఎవరి అండర్లో ఉంటుందంటే DRDO అండర్లో ఉంటుంది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండర్లో ఉంటుంది. దిస్ ఇస్ ఎ రెగ్యులేటరీ బాడీ అండి. దేని రెగ్యులేట్ చేస్తుంది? ఏవైతే కొత్త స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఏరో ఇంజిన్స్, ఎయిర్ లాంచ్డ్ వెపన్స్, ఎయిర్ బార్న్ స్టోర్స్, వీటి తాలూకా ఎయిర్ వర్దీనెస్ అవి ఎంతవరకు కరెక్ట్గా గాల్లో గగనతలం మీద ఎంతవరకు కరెక్ట్గా ఇదవ్వగలవు, ఎంతవరకు కరెక్ట్గా ఎగురుతున్నాయి, ఎంతవరకు ఇవి సేఫ్ అని చెప్పి వీళ్ళు సర్టిఫై చేయడం అనేది జరుగుతుంది.
దీనికి 14 రీజనల్ సెంటర్స్ ఉండడం అనేది జరిగింది. ఎన్ని ఉన్నాయమ్మా? 14 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. 14 రీజనల్ సెంటర్స్ని ఏమంటాము అంటే రీజనల్ సెంటర్స్ ఆఫ్ మిలిటరీ ఎయిర్ వర్దీనెస్ అంటాం, RCMAs అంటామండి. రీజనల్ సెంటర్స్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దీనెస్ అనడం అనేది జరుగుతుంది. సో ఈ సెమిలాక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉండడం అనేది జరిగింది. దీనికి సపోర్ట్గా మొత్తం ఎన్ని రీజనల్ ఆఫీసులు ఉంటాయి? 14 ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో ఈ సెమిలాక్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కంప్లీట్గా ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. వెరీ ఇన్డెప్త్లో ప్రతి టాపిక్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. రైట్, మీకు కంప్లీట్ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అమ్మా. మీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అందరికీ ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాగే కంటిన్యూ, మీరు ఇంకా బాగా కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వాలి అంటే యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా కల్పిస్తున్నాము. మీరు జాయిన్ అవ్వాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్కి మాట్లాడాల్సిన నెంబర్ 9985828232. ప్రత్యూష మేడం అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు జాబ్ వచ్చేంత వరకు, ఒకసారి డబ్బులు కడితే సరిపోతుంది, మీరు జాబ్ వచ్చేంత వరకు కరెంట్ అఫైర్స్ వినొచ్చు. MCQ సెషన్స్, మెయిన్ సెషన్స్, ఎడిటోరియల్స్ ఇవన్నీ మీకు కాంప్రహెన్సివ్గా వస్తాయి. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దామమ్మా. బాయ్.